హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన పద్మా మేడం గారు విజయవాడ నుంచి వచ్చారు. మేడం అనే సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం గారు ఎంచుకున్న టాపిక్ ఆత్మజ్ఞానం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ఫర్ యూ ఛానల్ స్థాపించిన వారికి, సభ్యులందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక అభినందనలు. అలాగే గురువారులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. అమ్మ స్వర్ణమాల అమ్మ పాదపద్మములకు నమస్కారములు. సకల గురుమండలికి ఆత్మాంజలి. విశ్వమాతకు అనంత కోటి ప్రణామాలు. ఈరోజు మీ అందరితో కలవటం మహద్భాగ్యం. ఫర్ యూ ఛానల్ యూ అన్నది కూడా బాగుంది. మీకోసం అంటే ఫర్ యూ అంటే ఎవరికి వారికే యూ అంటే కదా, అంటే మీకోసం అంటే ప్రతి ఒక్కరు మీకోసం అనుకుంటూ ఉంటే మన కోసమే ఈ ఛానల్ అన్నది బాగుంది. చాలా చక్కగా డిజైన్ చేశారు ఛానల్ పేరు, అద్భుతం. సో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలవటం మరి ఒక ఆనందదాయకమైన విషయం. సరే, ఏం చెప్పాలనుకుంటే ఆవిడే ఇచ్చేసారు. ఆవిడకి ఆత్మజ్ఞానం చెప్పండి మేడం అని. నాకేం చెప్పాలంటే ఏది అడిగితే అది చెప్తానమ్మా అన్నాను. సో అలా ఆవిడ ఆత్మజ్ఞానం అని ఆవిడే పెట్టారు టైటిల్ కూడాను. సరిత మేడం, మనం ఏదైనా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో దిగామంటే మనకి తెలియవలసింది బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? ఆత్మజ్ఞానమే. అంటే ప్రతి ఒక్కరికి అసలు ఇది జ్ఞానము ఉదయించాలంటేనే, మనలో ఉద్భవించాలంటేనే, మనలో ఆ జ్ఞానం పుట్టాలంటేనే కొన్ని జన్మల సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం లేకుండా మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనలో ఆ బీజమే రాదు. సో అలా ఎన్నో జన్మలు తీసుకుంటే గానీ మనం ఈ స్థాయికి మనం వచ్చామని అనుకోవచ్చు. పత్రిగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ రోజున మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం అందరం ఉన్నామంటే కొన్ని వందల జన్మలు అనుభవాలు అయిపోయి, జన్మలు తీసుకుని ఈ రోజున ఈ స్థాయిలో మీరు ఉన్నారని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అంటే ఆత్మజ్ఞానం ఉదయించడానికి కూడా ఒక పరిపూర్ణ ఒక స్థితి రావాలి, అవగాహన రావాలి. మనిషి అనేక జన్మల ఎత్తిన తర్వాత ఎత్తుతూ అనేక జన్మల అనుభవాల పరంపర తర్వాత ఎప్పటికో ఒకప్పటికి వాడికి ఒక జిజ్ఞాస పుడుతుంది. ఏంటి, ఎప్పుడు ఈ పుట్టడం పోవటం ఇదేనా జనన మరణ చక్రం? దీనికి ఏమైనా ఎండ్ ఉందా? అసలు ఏంటి, ఎందుకు, ఎక్కడి నుంచి వస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, దీని గురించి ఏంటి అని ఒక ప్రశ్న వాడిలో ఉదయించటమే ఆత్మజ్ఞాన అంకురము, అది బీజము. సో అలా పడినప్పుడే దాని గురించి తెలుసుకోవడానికి ఆ జిజ్ఞాస అనేది, ఆ ఆర్తి అనేది, ఆ తపన అనేది ఆ వ్యక్తిలో, లేకపోతే ఆ సాధకుడిలో ప్రవేశించడమే ఆత్మజ్ఞాన బీజము. సో అలా పడిన తర్వాత వాడి సాధన బట్టి, వాడి సంస్కారాలను బట్టి, ఇక ఆ సాధన ఫలాన్ని బట్టి వారికి అవగాహన అవుతూ ఉంటుంది అన్నది మనందరికీ తెలిసిన సత్యమే. అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ సాధన చేసుకునే వాళ్ళమే కదా అంతాను. ఇరికే ఇలా షేర్ చేసుకోవడం మనకున్న నాలెడ్జ్ని, అంతకంటే పెద్ద ఇది కూడా ఏం కాదు. పత్రిగారు ఇచ్చిన జ్ఞానాన్ని మరొకసారి మన అందరం ఈ జూముల్లోనూ ఇలా మళ్ళా ఒకసారి మన దాన్ని మెమరీ చేసుకోవడమే. సో ఈ విధంగా ఆత్మజ్ఞానము అన్నది నాకు కూడా అలాగే. మరి నేను ఏమో ఎన్ని జన్మలేమో తెలియదు కానీ నేను ఒక కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి ఎటువంటి పూజల పురస్కారాలు లేకుండానే ఒకానొక 1982 సంవత్సరంలో సాయినాథ జీవిత చరిత్ర ఎవరి చేతుల్లో నుండో నా దగ్గరకు వస్తే అది చదివితే నాకు దానిలో, అది చదువుతున్నప్పుడు నాలో కలిగింది ఒక ఆధ్యాత్మిక బీజం. ఓహో, భగవంతుడు అంటే ఇలా ఉంటాడా అంటే అప్పటికి నాకు తెలిసిన పరిజ్ఞానంతో ఆ పుస్తకం నన్ను ఒక ఆధ్యాత్మిక వైపుకు మళ్ళించింది. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో నాకు అది జరిగింది. అది సాయినాథుడు జీవిత చరిత్ర ద్వారా జరిగింది. అలా ఎన్నో చదవటం అలా జరుగుతూ ఉన్న ఆ నేపథ్యంలో ఇక అది మొదలైంది అనమాట తపన అనేది. ఇదేంటి అసలు ఆ జనం మరి పుట్టడం ఏంటి, ఈ పూజలేంటి, ఈ పునస్కారాలేంటి, ఇవి ఎందుకు చెయ్యాలి, ఇవన్నీ మనం చేస్తున్నామంటే ఇదంతా మనం ఏమైనా సంపాదిస్తున్నామా, ఇదంతా మన ప్రకృతిలో ఇచ్చిందే కదా, ఇలాంటివన్నీ ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్లకి ఎప్పటికో సమాధానం దొరికింది. అది ఎప్పటికి అంటే అంతకుముందు మా అన్వేషణ అనేది ఎంతో కాలంగా జరుగుతూ ఉంది. అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళము, అలాగే దీక్ష తీసుకున్నాను, అలా సాధన చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఉన్నా కూడా ఒక లోటు అనేది ఉండేది, అసంతృప్తి అనేది ఉండేది. పత్రిగారి పరిచయం అయింది 1997 సంవత్సరంలో. ఆ పరిచయమైన ఆ క్షణమే మా జీవితం ఒక మలుపు తిరిగింది. మలుపు తిరిగిందంటే అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మొదలైందనమాట. సో ఆ ఆధ్యాత్మిక
సాధనలో మనం మొదలుపెట్టి పత్రిగారు మొదటి 1 గంటలోనే ఆయన సాధన చేయించారు. ఆ 1 గంటలోనే మా భార్యాభర్తలిద్దరికీ ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఇంతవరకు ఆయన సహచర్యము, ఆయన జీవితంలోనే మేము అంతర్భాగం అయిపోయి ఉన్నాం. సో, ఈ విధంగా మన సాధనలో చేస్తూ అనేక అనేక గంటలు సాధన చేస్తూ, అనేక స్వాధ్యాయాలు చేస్తూ, మరి వారితో ఎన్నో సత్సంగాలు జరుపుతూ పత్రిగారితోటి ఇలా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాం. సో, ఆ విధంగా మా ప్రయాణంలో నాకు అంటే ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి అన్నది మనకు తెలియజేయడానికి ఒక క్లారిటీ వచ్చింది. ఎప్పుడంటే పత్రిగారు నన్ను ఒక పుస్తకం రాయమన్నారు. పుస్తకం రాయమంటే నా జీవిత చరిత్ర. అప్పటికి నేను వచ్చి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళయింది. మీ అనుభవాలతో పుస్తకం రాయండి మేడం అంటే, ఆయన చెప్పిన 6 ఏళ్ళకి కూడా నేను రాయలేకపోయాను. తర్వాత అమెరికా వెళ్ళాను. ఎందుకు రాయలేదంటే, నాకున్న షెడ్యూల్స్ అంత టైట్‌గా ఉంటాయన్నమాట. మనకి ఎప్పుడు ఈ సొసైటీ సంస్థలోనే మేము జీవితం అంతా మాకు సమయం ఉండేది కాదు. వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు ఈ వ్యవహారాలతోనే సరిపోయేది. మొత్తానికి 2012లో అమెరికా వెళ్ళినప్పుడు కాస్తంత ఖాళీ దొరికేది. అప్పుడు ఆయన కూడా నాతోటి వచ్చారు అక్కడికి. అమెరికా వెళ్ళాం ఇద్దరమును. అప్పుడు ఖాళీ దొరికినప్పుడు చెప్పారు రాయండి మేడం అని. సో, ఆ విధంగా నేను ఆ పుస్తకం మొదలెట్టి శ్రావణ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమికి ఆ పుస్తకాన్ని పూర్తి చేయండి అని చెప్పారు గురువుగారు. సరే అన్నాను. మొత్తానికి ఆ విధంగానే పూర్తి చేశాను, అయిపోయింది. అప్పుడు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, అంటే నా అనుభవాన్నే మీకు ఈ రోజు ఇక్కడ షేర్ చేస్తున్నాను. అన్నీ అయిపోయింది. హమ్మయ్య! పుస్తకం అయిపోయింది. ఎట్లాగోలా అది నిజంగా పుస్తకం రాయడం అంటే చాలా కష్టమైన విషయం. అంటే మనకు తూలేదు, తాలేదు ఏమన్నా మనకు ఏదన్నా మనకు సంస్కృతం వచ్చా, లేదంటే ఒక పాండిత్యం వచ్చా, ఒక కవిత్వం వచ్చా ఏదీ రాదు. కానీ ఏదో రాయాలి. మనం చెప్పారు కాబట్టి రాయాలి. అది రాయడానికి తల పండుద్ది మొట్టమొదట్లో అయితే. తర్వాత ఎన్నో పుస్తకాలు రాసాంలెండి. సో, ఆ విధంగా అది రాయడానికి అంతా అయిపోయింది. ఇంకాని పుస్తకం అంతా రాసి స్క్రిప్ట్ అంతా తయారు చేసి అక్కడ పెట్టిన తర్వాత, ఒక రోజున ధ్యానంలో కూర్చున్నప్పుడు 2 గంటలు ఇంచుమించు ధ్యానం చేశాను. అప్పుడు నాలో నుంచి ఒక ప్రశ్న మొదలైంది. ఏమనంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి? అంటే ఆది నుండి ఉన్న ఆత్మకథ తెలుపు. ఆది నుండి ఉన్న ఆత్మకథ తెలుపు అని చెప్పేసని అది మ పర నా లోపల మరలా తిరిగి తిరిగి వస్తుందనమాట. 2 అవర్స్ మెడిటేషన్ చేసిన తర్వాత. అంటే ఆది మూలము నుండి ఆత్మను తెలుసుకోవటము అనేది చెప్పారు. అది వస్తుందనమాట. సో, అది అలా వస్తూ పదే పదే వినిపిస్తుంది. తర్వాత మళ్ళా కొంత సమయానికి కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు తిరగేసి వస్తున్నాయి. ఇంగ్లీష్ అక్షరాలు. ఏమిటి అదని చెప్పి తర్వాత నేను నాకు ధ్యానం నుంచి లేచిన తర్వాత ఆ అక్షరాలని రాసుకుని దాన్ని తిరగేయమని కూడా వచ్చింది. ఆ అక్షరాలన్నీ తిరగేసి చూడు అని చెప్పేసి వస్తుందనమాట. సో, ఏమిటా అని చూస్తే ఒక్కొక్క అక్షరం ECNEICSINMO వీటన్నీ తిరగేస్తే ఏమవుతుందంటే ఆమ్ని సైన్స్ అని. ఆమ్ని సైన్స్ నిజంగా నాకు ఆ పదానికి అర్థం కూడా తెలియదు అప్పటికి. సరే, మా అబ్బాయి దగ్గర డిక్షనరీ ఉంటే అది తీసుకొని చూసానన్నమాట. ఆమ్ని సైన్స్ అంటే ఏంటి అంటే సర్వజ్ఞత్వం. ముందల ఏం చెప్పి ఆది మూలము నుండి ఆత్మకథ తెలుసుకో అని చెప్తుంది. వస్తుంది రిపీటెడ్‌గా. తర్వాత దీని గురించి తెలిస్తే సర్వజ్ఞత్వం. సర్వజ్ఞత్వం అంటే ఏంటి? ఆధ్యాత్మికతే కదా! సో, అలా ఆ అక్షరాలను తిరగేసి చూస్తే ఏమొచ్చింది? ఆమ్ని సైన్స్ అంటే దాని పేరు తెలుగులో వచ్చేది సర్వజ్ఞత్వం అన్నమాట. సో, అలా వచ్చింది. అంటే వీటి గురించి రాయాలి అంటే దీనిని ఆది మూలము నుండి ఆత్మకథ చెప్పు అన్న భావాన్ని నాకు కలగజేసింది. ఆ ప్రేరణ, స్ఫురణ కలిగిందనమాట. సో, ఆ అంతరాత్మ ప్రబోధం ద్వారానే నాకు అర్థమైందేంటో మరి నాకు తెలిసింది. అంతవరకు పత్రిగారి దగ్గర నేర్చుకుంది. అనేక సాంగత్యాల ద్వారా తెలుసుకున్నది. అదేవిధంగా మహానుభావులందరూ ఇచ్చిన సందేశాలు కావచ్చు, వాటి సారాంశమే ఇక్కడ చెప్పగలుగుతున్నాను ఈరోజు. అదే మీ ముందుస్తున్నా ఈరోజు. అది అంటే ఈ సృష్టి ఉద్భవించినప్పటి నుంచి ఎంతో మంది యోగీశ్వరులు చెప్పింది అంతా సత్యమే కదా! సత్యం అంటే ఏంటి? మనం అనుకుంటాం సత్యం అంటే మనకు అర్థమయ్యే ఉండొచ్చులెండి. మామూలు భాషలో సత్యం అంటే అబద్ధాలు చెప్పకూడదు, నిజమే చెప్పాలన్నది. అది కాదు మనకు సత్యం అన్న విషయం మనందరికీ తెలుసు కదా! పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో. సత్యం అంటే ఏంటి? ఈ శరీరమున కాదు నేను ఆత్మస్వరూపాన్నని తెలుసుకోవడమే సత్యము అన్న విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని స్ఫురణలోకి తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ, ఈ సాధనలన్నీ మనకిప్పుడు. ఎంత సాధనలు మనం ఎందుకు చేస్తున్నాము?
మన గురించి మనం తెలుసుకోవటం. మన గురించి అంటే మన ఈ భౌతిక దేహం కాకుండా మన లోపల ఉన్న ఆ దివ్యాత్మ స్వరూపం ఏదైతే ఉందో, ఆత్మ స్వరూపం ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడమే మన యొక్క ప్రయత్నం అన్నమాట. సో కాబట్టి ఇలా అంటే అది సత్యం. అది సత్యం. సత్యం ఏంటంటే ఈ భౌతికంగా కనపడేది సత్యము కాదు. కనపడనిది ఏదైతే ఉందో అది సత్యము. ఆ సత్యాన్ని శోధించడమే ప్రతి యొక్క మానవుడి యొక్క ప్రాథమిక లక్ష్యము కూడా. సో ఈ విధంగా అలా అంటే ఈ సత్యం చెప్పే విధానాలు రకరకాలుగా ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్తూ ఉండవచ్చు, చెప్తూనే ఉంటారు కూడా. అలా అయితే సత్యం అనేది ఎప్పుడు ఒకటే. సత్యం అనేది ఎప్పుడు ఒకటే. అది సత్యం సనాతనము, సత్యము అన్నది అదే భగవద్గీతలో చెప్తారు. అజో నిత్య శాశ్వతోయం పురాణం న హన్యతే హన్యమానే శరీరే అని చెప్పి భగవంతుడు భగవద్గీతలో చెప్తారు కదా. అంటే ఆ సత్యం అనేది సనాతనమైనది, నిత్యమైనది, సనూతనమైనది, ఎప్పటికీ మారనిది, అది సత్యము అని కూడా భగవానుడు మనకి భగవద్గీతలో చెప్తారు. అదే విధంగా ఎంతో మంది మాస్టర్లు, గురువులు చెప్పింది కూడా ఆ సత్యాన్ని. అంటే మారనిది ఏదైతే ఉందో, సనాతనంగా ఎప్పుడు ఉండేదైతే ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడమే అది అది ఆధ్యాత్మికత అని చెప్తున్నారు. అయితే మహాయోగీశ్వరులైన మన వేదవ్యాసుల వారు గాని, వారి గళవ నుండి వెలువడిన మహాభారత గ్రంథాన్ని ఇంకొక యోగీశ్వరుడు ఎవరో లిఖితం చేశాడు, గణపతి మహానుభావుడు. ఆయన గళమ నుంచి వస్తూ ఉంటే గణపతి అలా లిఖించాడు కదా మహాభారతాన్ని, అలాగే వేదాలన్నిటిని కూడా. ఆ మహాభారతంలోను కురుక్షేత్ర యుద్ధంలో విచలిత మనస్కురైన అర్జునుడికి బోధించబడింది ఏంటి? భగవద్గీత సారం. ఎవరు? భగవానుడు ముఖతః వెలువడిందే భగవద్గీత సారం. మరి అలా ఉపదేశించింది ఆ ఒక్క అర్జునుడికే కాదు, ఆ రోజున సమస్త మానవాళికి అందించిన మహా సందేశం. అది గొప్ప సందేశమే భగవద్గీత. ఒక రకంగా భగవద్గీత చెప్పాలంటే మానవుడి ఆచరణీయ గ్రంథం. ప్రతి మానవుడు భూమి మీద పుట్టిన తర్వాత వాడు ఎలా ఆచరించాలో అన్నది ఒక మాన్యూల్ భగవద్గీత. అలాంటి మాన్యూల్ని అర్జునుడు రూపంగా సమస్త మానవాళికి అందించిందే భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు ముఖతః వచ్చింది, ఆయన నోటి నుండి వచ్చిందే ఆ భగవద్గీత. మరి అంతటి అద్భుతమైన భగవద్గీతనే మనకి ఇది ఇప్పుడు ఆచరణీయ గ్రంథము, ఆదర్శ గ్రంథము కూడా. ఈ రోజున ప్రతి ఇంట ఇప్పుడు చాలా అద్భుతంగా చేస్తున్నారండి అన్ని చోట్ల కూడాను. నిజమే కదా. మన సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మన భౌతికత అంటే అసలు ఆధ్యాత్మికత అంతా మన భారతదేశంలో నిలబడి ఉందంటే ఆ యొక్క ఆధ్యాత్మిక తత్వం ఉండబట్టి ఈ రోజున భారతదేశం ఒక దిక్సూచిలాగా ప్రపంచానికి చూపించబడుతోంది, ప్రపంచానికి తెలియబడుతుంది. మన భద్రి గారు చెప్తూ ఉంటారు, ఆంధ్ర దేశం వారు తెలుగువారు వెలుగువారు అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు, చాలా చోట్ల చెప్పారు. అంటే మన అందులోనూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి ఆధ్యాత్మికత అనేది. సో కాబట్టి మనందరం చాలా గొప్పవాళ్ళం ఇక్కడ. అలా ఆ భగవానుడి ముఖతః నుండి వెలువడిందే భగవద్గీత. అయితే ఈ గీతని మనం అనుభవానికి తెచ్చుకోవాలంటే వింటమే కాదు కదా, ఆ విన్నది తెలుసుకుని అనుభూతిలోకి అనుభవాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? తెచ్చుకుంటేనే మనకు ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. ఏదో విన్నాము అనుకుంటే ఇలా ఎన్నో జన్మలు వింటూ ఉన్నా వదిలేస్తూ ఉన్నా, వింటూ ఉన్నా వదిలేస్తూ ఉన్నా, అది ఎప్పటికీ అలాగే అవుతుంది. కానీ విన్నది ఇప్పుడు తెలుసుకున్న సత్యాన్ని జీవితంలో ఆచరించుకోవాలి అన్నదే మనకి లక్ష్యంగా పెట్టుకోవాలి. అందుకని భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు భగవానుడు. అదేమంటే చాతుర్వర్ణం మయా స్పృష్టం గుణకర్మ విభాగశః, చాతుర్వర్ణం మయా స్పృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి విద్య కర్తారమవ్యయం అని చెప్పి 4వ అధ్యాయంలో 13వ శ్లోకం ఇది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దీని నుండే వస్తుంది అంతా, అసలు కథ అంతా దీనిలోనే ఉంది మనకి. అలాగే అంటే ఎంతో మంది మహానుభావులు చెప్పారన్న కదా ఆధ్యాత్మికత గురించి. ఆ ఆధ్యాత్మికతని ఈ రోజు మీ ముందు ఉంచుకుంటున్నారు. అలాగే లలితా సహస్రనామంలో ఆదిశక్తి, మూల ప్రకృతి, లోకయాత్ర విధాయిని, వర్ణాశ్రమ విధాయిని, పురుషార్థ ప్రదాయిని అనే నామాలు కూడా చక్కగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి చెప్తున్నాయి. ఆది మూలము నుండి ఆధ్యాత్మికత అంటే ఏంటో, ఆధ్యాత్మిక తత్వం ఎలా పడాలో అన్న విషయాన్నే ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అలాగే మరి బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా చతుర్విధ పురుషార్థాలు అనే ఒక జ్ఞాన సందేశం మనకి ఇవ్వబడింది. అలాగే అనేక మంది నవ్య యుగ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కూడా సత్య జ్ఞాన సందేశాలు ఎంతో మంది చక్కగా మనకు అందించారు కూడా. అలా వీటన్నిటిలోనూ అద్భుతమైన ఆధ్యాత్మికత దాగి ఉంది, అదే ఆత్మజ్ఞానము. మరి ఈ సృష్టి రహస్యాన్ని గాని, ఈ ఆత్మ ప్రయాణాన్ని గాని, భౌతిక జీవితంలో మానవుడు
జీవన విధానాన్ని, అంటే మన ప్రయాణం, ఈ ఆత్మ ప్రయాణం, ఈ భూమి మీద ఈ జన్మ తీసుకున్నందుకు ఈ ప్రయాణంలో మన భౌతిక జీవితంలో మానవుడు జీవన విధానాన్ని, మనిషి పూర్ణత్వాన్ని, సృష్టి నుండి సృష్టికి చేరే విధానాన్ని, సృష్టి నుండి సృష్టికి చేరే విధానాన్ని కూడా ఇవన్నీ చక్కగా మనకి అందించబడినాయి ఈ మహానుభావుల యొక్క చరిత్రలో. లలితా సహస్రనామంలో కావచ్చు, ఆ అద్భుతమైన నామాల్లో కూడా ఎంతో సత్యము దాగి ఉందండి. ఇప్పుడు నేను చెప్పిన ఆదిశక్తి, మూల ప్రకృతి, లోకయాత్ర విధాయిని, వీటన్నిటిలో కూడా ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం నిండి ఉంది. సో అలాంటి విషయాలను సేకరించుకునే ఈ ఆధ్యాత్మికత గురించి, ఆత్మజ్ఞానం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ అలాగే అనంతమైన, అఖండమైన, అద్వితీయమైన, అంటే ఈ యొక్క చైతన్యం అనేది మనందరికి తెలిసిన విషయమే. అంటే ఆ మూల చైతన్యము అఖండమైనది, అనంతమైనది, అద్వితీయమైనది, అమేయమైనది. సో అలాంటి అద్భుతమైనది, అంటే అసలు దానికి కొలతలు లేనటువంటిది, దేని చేత కొలవలేము, దేని చేత ప్రమాణాలు కూడా లేనటువంటిది. అలాంటి అద్భుతమైన ఒక అద్భుతం మనం పొందే ఈ యొక్క చైతన్యము, ఈ కాస్మిక్ శక్తి అనేది ఒక డైనమిక్ ఫోర్స్, ఒక అద్భుతమైన డైనమిక్ ఫోర్స్. అలాంటి శక్తిని, ఆ విశ్వశక్తిని మనం ఎలా పొందుతున్నాం అన్నది తెలుసుకునేది ఇది. సో కాబట్టి ఇలాంటి అద్వితీయమైన, అఖండమైన ఆ మూల చైతన్యానికి అంటే ఆ ఆదిశక్తికి నాడు ఒక ఇచ్చ కలిగిందంట. ఈ రోజున మా మేడం గారు మనందరినీ పిలిచిందంటే ఇదిగో ఒక్కొక్కరిని పిలవాలని కోరిక కలిగింది కదా. అలాగే మన సృష్టి ఆరంభానికి మూల చైతన్య స్వరూపిణి అయిన ఆదిశక్తికి ఒక ఇచ్చ కలిగిందంట. ఏమా ఇచ్చ? ఆ సంకల్పం నుండి సృష్టి రచించాలని ఒక ఇచ్చ కలిగింది, కోరిక కలిగింది ఆ ఆదిశక్తికి. అలా సృష్టి యొక్క ఒక దివ్య బృహత్ ప్రణాళిక అంతా కూడా తన లోపల తయారైందంట. దాన్ని ఏమంటారు? అది సంకల్పం కలిగిందో మీ ఇచ్ఛాశక్తి. ఆ సంకల్పం నుండి సృష్టి ఎలా చెయ్యాలి ఏంటనేది కార్యరూపం దాల్చిందే క్రియాశక్తి. సో అలా ఆ దివ్య బృహత్ ప్రణాళిక అంతా కూడా ఎలా ఉండాలని దాని కార్యరూపం దాల్చి యాక్షన్ లో పెట్టేది జ్ఞానశక్తి. అంటే ఎలా ఉండాలని జ్ఞానశక్తి, యాక్షన్ లో పెట్టేది క్రియాశక్తి. సో అంటే ఫస్ట్ ఇచ్ఛాశక్తి కలిగింది ఆ మూల చైతన్యానికి, ఆదిశక్తికి. మూల చైతన్యానికి ఇచ్ఛాశక్తి కలిగి, తర్వాత ఎలా దీన్ని చెయ్యాలి అనేది ఒక జ్ఞానపరిపోయిన, చూడండి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే దానికి మనకి ఆలోచన రావచ్చు. మనకి ఇల్లు కట్టాలని ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పం కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. నాయన మేము ఇల్లు కట్టాలంటే ఆ స్థలానికి తగ్గట్టు ఒక ప్లాన్ వేస్తాడు. అది జ్ఞానశక్తి. అంటే ఒక ప్లాన్ ఇలా ఉండాలని జ్ఞానశక్తి. ఆ తర్వాత కార్యరూపంలో తీసుకొచ్చేది క్రియాశక్తి. దానికి బిల్డింగ్ రూపంలో మనకి యాక్షన్ లో పెట్టాలంటే తాపి మేస్త్రులు వీళ్ళందరూ ఉండాలి కాబట్టి క్రియాశక్తి. సో ఇచ్ఛాశక్తి మూల చైతన్యానికి కలిగింది. ఆ తర్వాత అది ఎలా తయారు చేయాలంటే జ్ఞానశక్తి తన ఒక ప్రణాళిక వేసుకుంది. ఆ ప్రణాళిక ప్రకారం సృష్టి ఆవిర్భవింపజేసింది క్రియాశక్తి రూపంలో, లేదండి ఆ చైతన్యము. సో కాబట్టి ఇక్కడ దాని ప్రకారము ఆ మూల చైతన్యము నుండి, లేదండి ఆ మూల చైతన్యం నుండి రెండింటిని సృష్టించింది. ఏమిటా రెండు అంటే ప్రకృతి, పురుషుడు, రెండింటిని సృష్టించింది. అవి ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు అన్నమాట. సో అవే ప్రకృతి క్షేత్రము, పురుష క్షేత్రం అంటారు. ప్రకృతి క్షేత్రము, రెండవది పురుష క్షేత్రం అంటారు. అంటే పురుష అంటే ఆత్మక్షేత్రం అనుకోవచ్చు. పురుష అంటే పురుషుడు అని ఎప్పుడు అనుకోబాకండి. పురుష అంటే కొంచెం నా భాష కొంచెం సాంప్రదాయబద్ధంగా, అంటే ఈ యొక్క ఏమంటారంటే కొద్దిగా వేద సాంప్రదాయంలో ఉంటాయి నా భాషలో. ఈ రోజుల్లో ఇప్పుడు నవ్య యుగంలో ఉండే పదాలు నాకు రావు, చేత కాదు, మనకి అర్థమవుతుందో లేదు. మరొకసారి నేను చెప్తున్నా. పురుషుడు అంటే ఆత్మ, అంతే తప్ప పురుషుడు అంటే లింగ భేదంతో వచ్చేది కాదు సుమా. పురుష అంటే ఇది సనాతన సాంప్రదాయంలో, మన భాగవత ధర్మములో ఇలాంటి ఆత్మ, పురుషుడు అని పిలుస్తారు. ఆ లోపల ఉన్న చైతన్యము, మూల చైతన్యము, పురుషుడని, ఆత్మని, పరమాత్మని ఎలా పిలుస్తున్నాం దాన్ని పురుషుడు అంటారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. బహుశా మీ అందరికి తెలిసే ఉంటుందిలేండి. కాబట్టి అది ప్రకృతి క్షేత్రము, రెండవది పురుష క్షేత్రం అంటే ఆత్మక్షేత్రం. ఈ రెండు ఆవిర్భవించినాయి. దేని నుంచి ఆవిర్భవించినాయి? మూల ప్రకృతి నుంచి. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామండి? ఆది నుండి ఆధ్యాత్మికత అంటే ఆత్మ యొక్క కథ, ఆధ్యాత్మిక కథ అని తెలుసుకుంటున్నాం. సో కాబట్టి అది ఈ యొక్క ఫార్ములా ఇలా వస్తుంది. సో కాబట్టి అమ్మకి సంకల్పం కలిగింది, ఎలా తయారు చేయాలని ఒక జ్ఞానం ఏర్పడింది, దాని క్రియాశక్తి రూపంలో ఏర్పాటు చేసింది. దాని నుండి ఏమొచ్చినాయి? ఒక రెండు వచ్చినాయి. ఆ రెండు ఏంటి? ప్రకృతి క్షేత్రము,
పురుష క్షేత్రం అంటే ఆత్మక్షేత్రం, ప్రకృతి క్షేత్రం అంటే మనకు కనపడేదంతా, ఆత్మక్షేత్రం అంటే పురుష క్షేత్రం అంటే ఆత్మక్షేత్రం, జీవులలో ఉన్న జీవుడు అనమాట. సో ఇలా భగవానుడు చెప్పిన మయా స్పృష్టం ఏమన్నాడు? చాతుర్వర్ణం మయా స్పృష్టం అన్నాడుగా. మయా స్పృష్టం అంటే నా నుండి ఉద్భవించినవి. అమ్మ చెప్పినా, అయ్యవారు చెప్పిన, ఎవరు చెప్పినా నా నుండి ఉద్భవించినవి. స్పృష్టం అంటే మయా స్పృష్టం. అంటే నేను నిన్ను పుట్టించిన, నువ్వు నాలో నుంచి వచ్చిన, అంటే అందులో నుంచి వచ్చిన, నువ్వు పుట్టించిన, నేను కర్తను కాను, అలాగే అకర్తను కాను అంటాడు. అంటే దానికి నేనేమి, ఇది నా నుండి వచ్చింది కాబట్టి నేనే కర్తను అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు చూడండి, మనకి భోగి మంటలు వేసుకుంటా ఉంటాం. భోగి మంట జ్వాల ప్రజ్వలమానంగా అలా వెలుగుతూ ఉంటే ఆ మంటలోంచి అద్భుతంగా రవ్వలు వస్తూ ఉంటాయి. చిన్ని చిన్ని రవ్వలు వస్తూ ఉంటాయి. ఆ రవ్వలు దేని నుంచి వచ్చినాయి? ఆ జ్వాల నుంచే కదా. అంటే ఆ జ్వాల చైతన్యము, మూల చైతన్యము, ఆ మూల చైతన్యంలో వచ్చిన రవ్వలేవనే అవి అంశాత్మలు. అదే విధంగా ఆ మూల చైతన్యం అనే జ్వాల నుండి మన నుప్పు రవ్వలు లాంటి అంశాత్మలమే మనం అంతా. అందుకని ఆయన ఏమంటున్నాడు? నేను కర్తను కాను, క్రియను కాను, అలానే నేను వ్యయము కాలేదు అని అంటారు అనమాట. అంటే భగవానుడు ఏం చెప్తాడంటే నా నుండి నష్టపోయేది లేదు, అలానే నేను కర్తను కాను అని చెప్తారు. కాబట్టి మూల చైతన్యం నుండి ఆత్మ చైతన్యం ఉద్భవించిన మూల చైతన్యం పూర్ణమే, దానికి తరుగు లేదు, తరిగిపోయేది ఏమి లేదు. ఇది పత్రి గారు చాలా అద్భుతంగా చెప్తారు. చాలా గొప్ప సబ్జెక్ట్ ఇది నిజం చెప్పాలంటే. ఏమంటారంటే ఆ మూల చైతన్యం నుండి మీరు అంశాత్మలుగా ఎన్ని కోట్ల అంశాత్మలు వచ్చినా దానికి వ్యయము లేదు, అంటే ఖర్చు కాలేదు, తనేం తరిగిపోలేదు. అలా నేను కర్తను కూడా కాను అని అంటారు భగవానుడు. అందుకనే మయా స్పృష్టం, నా నుండి ఉద్భవించిన నేను కర్తను కాను అంటున్నారు. అందుకని మూల చైతన్యం నుండి ఆత్మ ఉద్భవించిన మూల చైతన్యం ఎప్పుడూ పూర్ణమే, 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 దాని నుండి ఏది వ్యయము కాదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనకి పత్రిజీ చాలా అద్భుతంగా చెప్పారండి. ఈ ఈ యొక్క కాన్సెప్ట్ అంటే, పూర్ణం గురించి చెప్పాలంటే మన సనాతన సంప్రదాయంలో మహానుభావులు, ఋషులు ఎంతో మంది ఉన్నారు. సాధకులు సాధన చేసినప్పుడు దీక్ష ఇస్తుంటారు. దీక్ష అయిన తర్వాత వారికి కొంత ఒక పరిపక్వత వచ్చిన తర్వాత ఒక పూర్ణాహుతి, పూర్ణమని చెప్తారండి. మామూలుగా సంప్రదాయబద్ధంగా చెప్తే గురువుల దగ్గర సాధన చేసేవాడు. మనకేంటంటే పత్రిగారు చక్కగా మనకి శ్వాస మీద ధ్యాస ఇచ్చి అతి తేలికగా సహజంగా ఒక అద్భుతమైన స్థితికి తీసుకెళ్లారు. చెప్పాలంటే అన్ని దాటేసి భ్రూమధ్యంలో పెట్టేసి ఆజ్ఞా చక్రాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు మనల్ని అందరినీ. మన సంస్కారాలు పండినాయి కాబట్టి మనందరం కూడా అక్కడే ఉన్నాము. సో ఇది ఏం చెప్తున్నారంటే, ఆ పూర్ణాన్ని గత సనాతన సంప్రదాయంలో ఆ పూర్ణం గురించి చెప్పాలంటే వాళ్ళు సాధకుడికి అనేక దీక్షలు ఇచ్చి అట్లా పరిపక్వత పొంది వాడు సరైన అర్హత సంపాదించుకున్నాడు అన్నప్పుడు వాడికి పూర్ణం అనే చెప్తారు. అది కూడా చాలా పెద్ద తతంగా ఉంటది. కానీ ఈయనేం చేశారో తెలుసా? ఎంత తేలిగ్గా చెప్పారంటే, అంటే మాకు ఆ సంప్రదాయంలో పెరిగాం కాబట్టి మాకు తెలుసు దాని గురించి. ఆయన చెప్పిన తర్వాత అబ్బా! పూర్ణం అంటే ఇంత తేలిక, ఇంత ఇంత అవగాహన, ఇంత చక్కగా ఇచ్చారా అని ఆశ్చర్యం, ఆనందం కలిగించి. ఎప్పుడండి ఇది? ఇంచుమించు 1998, 99లోనే ఇచ్చారు ఈయన ఈ దీని గురించి. అప్పటికి పూర్ణం గురించి చెప్పాలంటే ఆ మహానుభావులు, మా దీక్ష ఇచ్చిన గురువులందరూ కూడా ఆ పూర్ణాహుతికి రావాలంటే వాళ్ళు ఎంతో సాధన చెయ్యాలి. అంత సాధన చేయాల్సిన పత్రిక ఇంత సింపుల్‌గా, ఇంత చాలా తేలిగ్గా ఇచ్చారంటే ఎంత ఆనందం కలిగిందో. సో దాని గురించి ఏం చెప్పారంటే, ఇందాకేం చెప్పాడు భగవానుడు? మూల చైతన్యము నుండి ఉద్భవించిన నేనేమి వ్యయము కాను, నేనేమి ఖర్చు కాను, నేనేం పరిపూర్ణంగా ఉన్నాను, పరిపూర్ణ స్వరూపుడినే అని మూల చైతన్యం అనేది అలా చెప్పింది కదా భగవానుడు చెప్పిన దానిలో మయా స్పృష్టం అన్నప్పుడు. ఇక్కడ పత్రిగారు ఏం చెప్పారంటే, ఒక తల్లి నుండి బిడ్డ ఉద్భవించింది అనుకోండి, మనం పిల్లల కన్నాం, మనం ఏమైనా తరిగిపోయామా? తరిగిపోలేదు కదా. సరే, మన నుండి బిడ్డలు వచ్చారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళు బిడ్డలు కన్నారు, వాళ్ళు ఏమైనా తరిగారా? వాళ్ళు ఏం తరిగిపోలేదు. వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళు బిడ్డలను కన్నారు, వాళ్ళు ఏమైనా తరిగారా? అలా ఆ విధంగా ఆ ఆత్మ మూల చైతన్యము నుండి ఎన్ని కోట్ల ఆత్మలు వచ్చినా తరగనది, ఎప్పటికీ దాని ఏ కర్త కాకుండా ఎప్పటికీ దాని ఆ పరిపూర్ణమే, దానిలో వ్యయం అనేది ఉండదు. ఇది ఆత్మ మూల చైతన్యం యొక్క కథ. సో కాబట్టి ఆ మూల చైతన్యం నుండి వచ్చిన వాళ్ళందరం మన ఎంతమంది ఎన్ని ఆత్మలు వచ్చినా దానికి మాత్రం తరుగు లేదు, వ్యయము లేదు, ఖర్చు లేదు, తరిగిపోదు, పరిపూర్ణంగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఇది అంటే ఇక్కడేంటి, తల్లి పూర్ణమే, బిడ్డ పూర్ణమే. ఎక్కడ బిడ్డకి వ్యయం కాటలేదు, తల్లికి వ్యయం కాటలేదు. ఇది ఒక అద్భుతమైన సూత్రం ఇది. ఆ పూర్ణ ఆ యొక్క పూర్ణాహుతి అని అంటే ఆ పూర్ణము యొక్క పూర్ణమిదం పూర్ణమదః అని పూర్ణముచ్యతని ఈశావాస్యన ఉపనిషత్తులో ఉంటుందన్నమాట. సో
సో ఈ విషయాన్ని ఎంత తేలిగ్గా మనకి సరళంగా సునాయాసంగా పత్రి గారు అందించారు. అంటే ఆ మూల చైతన్యం నుండి ఏది వచ్చినా ఏది వ్యయము కాదు, అంతా పూర్ణమే పూర్ణమే అని చెప్తున్నారు. కాబట్టి అలాగే మూల చైతన్యం నుండి ఉద్భవించిన ప్రకృతి క్షేత్రము, ఇలా చెప్పుకున్నాగా ప్రకృతి క్షేత్రము ఆత్మక్షేత్రం అని రెండు ఉన్నాయి కదా. సో ఆ ఆదిశక్తి లేక శుద్ధ చైతన్యమే అంటే ఆ రెండు ఏదైతే వచ్చినాయో, ప్రకృతి క్షేత్రం ఏదైతే వచ్చిందో, ఆత్మక్షేత్రం ఏదైతే వచ్చిందో, ఆ రెండు కూడా మూల చైతన్యం నుంచి వచ్చినవే. దాని నుండి వేరే వేరే ఏమీ వ్యయం కాలేదు అని ఇది బాగా అర్థం చేసుకోవాలి. అంటే మనము ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఈ శరీరం నేను కాదు, ఆత్మస్వరూపాన్ని అనే భావన మనలో సుస్థిరంగా ఏర్పడినప్పుడే, దానికి ఆ పునాది గట్టిగా ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మిక విషయాలు ఎన్ని తెలుసుకున్నా మనం చాలా సునాయాసంగా వెళ్ళగలం. దీని మీద ఈ చైతన్యము నేను మూల చైతన్యాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని భావన లేకుండా ఆ బేస్మెంట్ లేకుండా మనం ఎంత వేసినా మళ్ళీ ఎక్కడో ఒకటి పడిపోతూ ఉంటాం, అందులో నిలబడలేవు. ఇది అసలు ఆధ్యాత్మికతలో ముందుగా ఉండవలసింది. అంటే నేను ఆ చైతన్య స్వరూపాన్ని, అందులో నుంచి వచ్చే ఆత్మనే, ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన ఆత్మనే అన్న భావన మనలో సుస్థిరముగా ఉండాలి. అందుకే ఏం చెప్తారు పత్రిగారు, అహం బ్రహ్మస్మి అని చెప్తారుగా. మన 9 జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటి ఏం చెప్తారు? అహం బ్రహ్మస్మి అంటే ఆత్మని నేనే అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి అని చెప్తారు. ఆ మొట్టమొదటిలో నేనే దేవుణ్ణి అని చెప్పడానికి అది మనం ఎంత అంగీకరించాలి అంటే, ఇదిగో ఈ స్థాయిలో ఈ ఆత్మ గురించి మనకు అర్థమైనప్పుడు, ఈ స్వరూపం గురించి అర్థమైనప్పుడు దానిలో మనం నిలబడగలం. కాబట్టి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆ మూల చైతన్యం నుంచే ఆ ప్రకృతి క్షేత్రము వచ్చింది, అలాగే పురుష క్షేత్రం అంటే ఆత్మక్షేత్రము రెండు ఉద్భవించినయి ఆ మూల చైతన్యం నుంచి అన్న విషయము మనకి బాగా క్షుణ్ణంగా అర్థమయ్యి మనలో స్థితమైనప్పుడు మనం తర్వాత ఎన్ని కోణాల్లో అర్థం చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. నాకు మాకు తెలిసినంత వరకు సుమా, నాకు తెలిసినంత వరకు ఇది. సో ఇలా ఈ ప్రకృతి క్షేత్రము అనేక కోటాను కోట్ల లోకాలతో కూడి ఉంది. లేదండి, ఈ ప్రకృతి మనకు కనపడే ఈ ప్రకృతి క్షేత్రం మనకు తెలియకుండానే కొన్ని కోట్ల లోకాలు ఉన్నాయని మనకి చెప్తున్నారు కదా అన్ని మీరు. సరే, పురుష క్షేత్రం అంటే మనకి చెప్పుకున్న పురుష క్షేత్రం అంటే ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మక్షేత్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మక్షేత్రం, ఈ ఆత్మక్షేత్రం నుండి అనేక అంశాత్మలు ప్రకృతి క్షేత్రంలో, ఈ ఆత్మక్షేత్రం నుండి అనేక అంశాత్మలు ప్రకృతి క్షేత్రంలో మమేకమై జీవాత్మలుగా తయారైనవి. ఈ జీవాత్మ అంటే అలా వచ్చినాయి అనమాట. ఇందులోంచి మూల చైతన్యం నుంచి రెండుగా విడబడి ప్రకృతి ఆత్మక్షేత్రం రెండుగా వచ్చి ఆ రెండు క్షేత్రముల కలయిక ద్వారా అనేక అంశాత్మలు మరలా ఉద్భవించినవి. అవి ఎలా అంటే, ఈ ప్రకృతి క్షేత్రంలో ఉన్నప్పుడు ప్రకృతి ఆత్మగా, అంటే ప్రకృతితో ఉన్నప్పుడు అంతా కూడా ప్రకృతి ఆత్మగా, అలాగే ఖనిజ క్షేత్రంలో ఉన్నప్పుడు ఖనిజాత్మగా, అలాగే వృక్ష క్షేత్రంలో ఉన్నప్పుడు వృక్షాత్మగా, అలాగే జంతు క్షేత్రంలో ఉన్నప్పుడు జంతు క్షేత్రంగా, జంతు ఆత్మగా, మానవ క్షేత్రంలో ఉన్నప్పుడు మానవాత్మగా, అదేవిధంగా దేవగణాలతో ఉన్నప్పుడు దేవాత్మగా, ఇలా రకరకాలుగా మనం దాని నుండి వచ్చాము. ఇన్ని రకాలుగా ఏదండి, ఫస్ట్ ప్రకృతి ఆత్మగా, ఆ రెండింటి నుంచి ప్రకృతి, మరల చెప్తున్నాను, ప్రకృతి పురుష క్షేత్రం ఆత్మక్షేత్రం, ఈ రెండింటి నుంచి ఏ విధంగా వచ్చాడు జీవుడు అంటే, మొట్టమొదట వచ్చింది ఆత్మగా, ప్రకృతి ఆత్మగా వచ్చాడు. రెండవది ఖనిజాత్మగా వచ్చాడు. మూడవది వృక్షాత్మగా వచ్చాడు. నాలుగవది జంతుఆత్మగా వచ్చాడు. ఐదవది మానవాత్మగా వచ్చాడు. ఆరవది అంటే ఈ గుణాలు పెరిగితే, మానవుడిలో గుణాలు పెరుగుతూ ఉంటే దైవాత్మగా వస్తాడనమాట. ఇలా రకరకాలుగా ఆత్మల తమ అనుభవాలను సంతరించుకుంటూ విరాజిల్లటమే ఈ ఆత్మ కథ, ఈ ఆత్మజ్ఞానం. ఇన్ని రకాలుగా అంటే ప్రకృతి దగ్గర నుంచి దైవత్వం దాకా మనం ఇన్ని రూపాలలో మనం అనుభవాలు పొందుతూ ఉంటేనే ఆ యొక్క సంపూర్ణత్వం అనేది మనలో విరాజిల్లుతుంది అని చెప్తున్నారు. సో ఇలా ఇది అలా తెలుసుకుంటూ ఉంటేనే ఇది సృష్టి యొక్క విరాట్ స్వరూపం. ఏమన్నంటారండి, ఇది సృష్టి యొక్క విరాట్ స్వరూపం. ఇప్పుడు దాకా మనం తెలుసుకుంది సృష్టి ఎలా ఆవిర్భవించింది, ఈ ఆత్మతత్వం ఏంటి, ఆత్మ అంటే ఏంటి అన్నది, ఇది విరాట్ స్వరూపము అన్నది చెప్తున్నారు. మరి ఇలా మనం ఈ విరాట్ స్వరూపం అంటే ఈ స్వరూపము ఎలా ఏర్పడింది, వచ్చాం ఇన్ని ఆత్మలుగా వచ్చాం, ప్రకృతి ఆత్మగా, ఖనిజాత్మగా, వృక్షాత్మగా, జంతు ఆత్మగా, మానవాత్మగా, దైవాత్మగా ఇలా పరిణామం చెందాలంటే ఏం జరిగింది? ఈ పురుషుడు ప్రకృతి కలయిక, పురుషుడు ప్లస్ ప్రకృతి కలయికే 25 తత్వాలతో కూడి ఉంటుంది. ఈ 25 తత్వాలు ఏమిటి?
నిజంగా మనలో ఆ 25 తత్వాలు ఉంటేనే మనం మానవుడిగా ఈ భూమి మీద మెరసలగలుగుతున్నాము. ఆ 25 తత్వాలు లేకపోతే ఈ మానవుడు అనేది ఉండడు. ఈ ఆకారం అంతా శవాకారమే, శవంలానే పడుంటాడు. మనలో ఉన్న ఈ 24 తత్వాలతోనే ఈ జీవుడు తయారయ్యాడు, ఈ శరీరం తయారైంది, ఈ దేహం తయారైంది. సో ఇందులో 24 తత్వాలు ఏంటి అంటే, ఇందాక నుంచి ఆత్మ ఆత్మ అనుకుంటున్నాం కాబట్టి జీవుడు ఆత్మగా ఉండొచ్చు. అలాగే ఈ పంచభూతాలు పంచభూతాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలకి సన్మాత్రలు ఉంటాయి. పంచభూతాలు అంటే మనకు తెలుసు 5 ఎలిమెంట్స్. దానికి 5 ఎలిమెంట్స్ కి మరొక సూక్ష్మ తత్వాలు ఉంటాయి. దాన్ని ఏమంటారు? పంచ తన్మాత్రలు అంటారు. అంటే శబ్దము, స్పర్శ, వాయువు, ఆకాశం ఇవన్నీ ఉన్నాయి చూసారా? వాటిని పంచభూతముల యొక్క సూక్ష్మతత్వములు. అవి పంచ తన్మాత్రలు. అలాగే జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఈ కన్ను, ముక్కు, చెవి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. అలాగే కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, వాక్కు, పాణి, పాద, ఉపస్థ ఇవన్నీ ఉన్నాయి మనకి. కాళ్ళు, చేతులు ఇవన్నీ ఉన్నాయి కదా, మలమూత్ర విసర్జన చేసేది, ఇవి కర్మేంద్రియాలు. అంటే ఇలా 5 5 5 5 తోటి ఉండి మళ్ళా 4 ఉన్నాయి. ఆ 4 ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 4 కలిపి 24 తత్వాలు ఈ శరీరంలో ఉండేది. ప్రతి ఒక్కడికి ఉండాల్సిందే. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఈ 24 తత్వాలతో ఉంటాడు. కానీ 24 తత్వాలు పనిచేయవు. ఎప్పుడు పనిచేస్తాయి? ఆ 24 తత్వాలలో ఆ చైతన్యము, ఆ ఆత్మ అనేది ప్రవేశించినప్పుడు 24 తత్వాలు ప్లస్ ఆ జీవుడు అనేవాడు ఏదైతే ఆత్మక్షేత్రం ఉందో ఆ ఆత్మ అనేది మనలోకి ఆ యొక్క చైతన్యం అనేది మనలోకి ప్రవేశిస్తేనే ఇవన్నీ పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు. అంటే మనకి ఉదాహరణగా చెప్తాను. మనం మానవుడు చక్కగా ఉన్నంతకాలం హాయిగా ఉంటాడు. టప్పని ఎప్పుడైనా ఈ బాడీ వెకెట్ చేసామనుకోండి, ఏం చేస్తారు? తీసుకొచ్చి బయట పడుకోబెట్టేస్తారు. అంటే నీ లోపల ఇంతవరకు ఒక జీవుడు అనేవాడు ఎవడో వెలుగుతూ ఉన్నాడు, ఆ వెలుగు పోయిందిరా నాయన అని చెప్పి తీసుకొచ్చి శవం అయిపోయిందని తీసుకొచ్చి బయట పడేస్తాడు. అంటే అంతకు ముందు దాకా ఏముంది? అవన్నీ పని చేయాలంటే ఆ వెలుగు ఉంది. అదే ఆత్మ, అదే దైవము. ఎంత చెప్పుకున్నా ఏం చెప్పుకోనండి, ఎన్ని పేర్లు చెప్పినా చివరికి తెలిగేది అంటే మనలో ఉన్న ఆ దివ్యత్వము, ఆ కాస్మిక్ పవర్, ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ దివ్యము వెలుగే మనలో నడిపించేది. ఆ వెలుగే ఆత్మ, ఆ వెలుగే ప్రాణశక్తి, ఆ వెలుగే ఆత్మ. ఇలాంటి ఎన్నో పేర్లు, అనేక పేర్లు పెట్టుకోవడమే తప్ప ఉన్నది అది. సో ఈ విధంగా ఆ 25 తత్వాలతోని ఈ యొక్క శరీరధారుడు అయి జీవిస్తున్నాడు. మనం అందరం కూడా మన లోపల తెలిసినా తెలియకపోయినా, మీరు ఇంగ్లీష్ పదాలు పెట్టుకున్నా, నేను తెలుగు పదాలు చెప్పినా ఉన్నది అదే. ఈ యొక్క పంచభూతాలు సంబంధించిన సూక్ష్మ తత్వాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు మనం వినటానికి, మాట్లాడటానికి, రుచికి తెలుసుకోవడానికి ఏవైతే ఉన్నాయో వాటినేమో తన్మాత్రలు అంటారు. అలాగే జ్ఞానేంద్రియాలు అంటారు. ఇక్కడ ఉన్నాయన్నీ వీటి ద్వారానే జ్ఞానం చూడటం కానీ, మాట్లాడటం కానీ, వాసన చూడటం కానీ అవన్నీ కూడా. అలాగే కర్మేంద్రియాలు మనం పనులు చేయడానికి. ఈ వీటన్నిటితో పాటు మనకు తెలియకుండా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం వాటికి రూపాలు ఏమి ఉండవు, అది లోపల ఉండేవి. అందుకని 24 తత్వాలు ప్లస్ ఇవన్నీ పని చేయడానికి ఒకడున్నాడు, వాడే ఆత్మ. సో ఈ ఆత్మ ఉంటేనే ఈ శరీరము పనిచేస్తుంది. లేకపోతే ఈ శరీరము అవి లేకపోతే ఒక శవాకారమే. సో కాబట్టి 25 తత్వాలతో కూడి జీవుడు లేక జీవాత్మ లేక అంశాత్మగా ఏర్పడి ఒక భౌతిక దేహధారి అవుతున్నాడు. ఈ యొక్క చక్కటి శరీరం ధరిస్తున్నాం. ఇది ఒక అందమైన దేవాలయం. ఈ దేహం ఒక దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అని మన సనాతన ఋషులు ఎంతో మంది చక్కగా చెప్తూ ఉంటారు. పత్రి గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఇది ఉపాధి, ఈ దేహాన్ని తీసివేయడానికి లేదు, కానీ ఈ దేహాన్ని చక్కగా చూసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ఈ దేహాన్ని తయారు చేయడానికి మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు మేము భాగవత రహస్యార్థ ప్రకాశాన్ని చేసుకుంటున్నామండి. ఈ ఈ యొక్క శరీరం, ఇంతటి అందమైన శరీరాన్ని తయారు చేయడానికి కొన్ని వేల మంది ఋషులు కొన్ని వేల సంవత్సరాలు రీసెర్చ్ చేసి మనకి ఈ శరీరాన్ని రూపొందించారండి. ఎంత అద్భుతమో తెలుసా అది, ఈ సృష్టి క్రియేషన్. ఒక్కసారి ఆలోచించండి ఈ సృష్టి గురించి. ఈ యొక్క శరీరం మానవుడు, పురుషుడు, స్త్రీ అని ఈ యొక్క అందమైన ఆకారాన్ని తయారు చేయడానికి ఎంతో మంది మహర్షులు తపస్సు చేసి వారి యొక్క శక్తి ద్వారా ఆ తపస్సు ఫలితమే మనకి ఇంతటి దేవాలయం లాంటి ఈ దేహం రావటం. మరి అలాంటి దేవాలయాన్ని లాంటి ఈ దేహాన్ని ఎంతో చక్కగా మనం చూసుకోవాలి కదా. అదే ఆత్మ, అదే ఆత్మ. ఈ కథ తెలుసుకుంటే ఈ దేహం లోపల ఉన్న జీవుడు ఎంత పవిత్రమైనాడో అది మనకు అర్థమవుతుంది. సో అలా ఆ భౌతిక దేహధారి అవుతాడు. అంటే ఈ భౌతిక దేహం తీసుకుంటాడు. భౌతిక దేహధారి అని ఈ ఆత్మ ఏం చేస్తుంది? మానవ గణంలో ప్రవేశిస్తుంది. మానవ అంటే ఈ యొక్క మానవ జీవితంలో దృష్టి సారిస్తూ ఉంటది, ఇందులోకి వస్తూ ఉంటది. అంటే ఇందులో ఈ జన్మ తీసుకుంటది, మానవ జన్మ తీసుకుని
విశేషమైన ఈ ప్రకృతిలో ఉన్న అనేక అనంతకాలంగా, అంటే మనం ఒక జన్మ కాదు కదండి, ఇందాక చెప్పినట్టు మనకి పత్రి గారే చెప్పారు 500 జన్మలన్నా మీరు తీసుకోకుండా ఈ స్థితికి రారని చాలా సార్లు అన్నమాట ఇది. సో ఎన్నో జన్మలలో మనం ఇలా వచ్చి మానవాకారంలో వచ్చి అనేక రకాల అనుభవాలు పొందుతూ 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 చక్కగా వెదుగుతూ ఉంటాం, పరిణామం చెందుతూ ఉంటాం. అలా విశేషమైన ప్రకృతిలో అనంతకాలంగా చేసే విహారాలంటే మన యొక్క జీవన వ్యవహార శైలి, అవన్నీ కూడా ఆ రూపురేఖలని ఏమన్నారు, 4 విధాలుగా విభజించారు. అంటే మానవుడు ఇలా జీవించాలి అంటే ఒక 4 రకాల బంధాలను పెట్టారు. ఎవరు? ఋషులు. అంటే ఎలా జీవించాలి, ఈ మానవుడు భూమి మీదకి భౌతిక దేహం తీసుకుని వచ్చిన తర్వాత వాడు ఏ విధంగా జీవించాలి అన్నది ఋషులు మనకి అందించారు. ఒకటి శాస్త్రము. ఏమిటది? ఏమిటదంటే ఆ 4 విధాలుగా ఏమిటంటే అవే మనందరికీ తెలిసినవే చతుర్విధ పురుషార్థాలు. మామూలుగా అయితే ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్తారు మన సనాతన ధర్మంలో. కానీ మన పత్రి గారు చక్కగా దాన్ని తిరగరాశారు. అది ఆయన టాలెంట్, ఆయన యొక్క ఛాలెంజ్. మామూలుగా సనాతన ధర్మంలో ఉన్న విషయాలను ఇలా తిరగరాయటం అనేది ఏ ఒక్కరికి సాధ్యమయ్యేది కాదండి. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగ యోగం ఉన్నప్పుడు అష్టాంగ యోగములో యమ నియమాలను వదిలేసి ధ్యానము నుంచి మొదలుపెట్టారు మన పత్రిజీ. అది అక్కడి నుంచి వచ్చింది. ఆ యమ నియమాలు నేర్చుకుంటే నువ్వు ధ్యానం చేస్తేనే కదరా నాయన నీకు అవి వచ్చేదని చెప్పి దాన్ని తిరగరాశారు పతంజలి యోగ సూత్రాల్లో పత్రిజీ. ఇక్కడ కూడా ధర్మార్థ కామ మోక్షాలని మన సనాతన ధర్మంలో ఋషులు ఇచ్చింది ధర్మార్థ కామ మోక్షాలే. కానీ పత్రిజీ ఏం చేశారు, కామ అర్ధ ధర్మ మోక్షాలను తిరగరాశారు. అది ఆయన ఛాలెంజ్. అంటే ధర్మం ఎలా అర్థం అవుతుంది, ముందర ధర్మము అర్థము కామము మోక్షం అన్నారు వాళ్ళు సనాతన ధర్మంలో. ఈ కామం అంటే ఏంటి, కోరిక అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, కామం అంటే ఏంటి, ఆ విషయాలు తెలియాలంటే ముందర అసలు అర్థం కావాలి కదా. అందుకని ఆయన చెప్పి తిరగరాశారు కామ అర్థ ధర్మ మోక్షములు అలా మార్చారనమాట. ఇది 4 రకాలుగా. అంటే ఈ 4 రకాలు ఎందుకుంది, భూమిపైన వచ్చిన మానవుడు భూమిపైకి వచ్చిన మానవుడు 4 విధాలుగా చరిస్తాడు. ఆ 4 విధాలు ఏమిటి అంటే కామ అర్థ ధర్మ మోక్షములు. సరే, ఆ మోక్షాలు ఏంటో అక్కడ మనం దాని గురించి కాస్త వివరణ తెలుసుకుందాం. అవే చతుర్విధ పురుషార్థాలు. సో ఈ 4 రకాల గుణాలు ఏంటంటే, గుణాలు ఉన్నాయి కదా మనకి, 4 రకాల గుణాలు ఉన్నాయి. ఏమిటి? తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము, శుద్ధ సాత్విక గుణము, తర్వాత నిర్గుణం కూడా ఉంటుందండి. అది సాత్విక గుణంలోనే, శుద్ధ సాత్విక గుణంలోనే నిర్గుణం అనేది వస్తుంది. ఒకటి తమో గుణము, రెండోది రజోగుణము, మూడోది సాత్విక గుణము, శుద్ధ సాత్విక గుణం. సో ఇలా ఈ సృష్టిలో మానవ విరాట్ స్వరూపం అనేది ఏర్పడింది. అంటే మనం ఇలా ఏర్పడ్డాం 24 తత్వాలతో 25 తత్వాలతో కలిసి చక్కగా భూమిపైకి భౌతిక దేహం తీసుకుని ఈ భౌతిక దేహంతో వ్యవహారాలు చెయ్యటానికి భూమిపైకి మనం వచ్చాం. మనం వచ్చినప్పుడు ఎలా నిర్ణయించాలి, ఎలా జీవించాలన్నది మన ఋషులు చక్కగా ఈ 4 ధర్మాలు ఇచ్చారు. ఆ 4 ధర్మాలు కామార్థ ధర్మ మోక్షములతో పాటు 4 గుణాలు కూడా వచ్చినాయి. మనతో పాటు గుణాలు కూడా వచ్చినాయి. గుణాలు ఏంటి అన్నది తెలుసుకున్నాం కదా ఇప్పుడు. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణం. సో ఇలా ఇదంతా కూడా మన యొక్క స్వరూపం, మన మానవ స్వరూపం. ఇది మన విరాట్ స్వరూపం. ఇది తెలుసుకుంటే అసలు దీని గురించి తెలియకుండా మనం ఎన్ని చేసినా మనకి ఏమర్థం అవుతుందండి. బేసిక్ ఇది. సో ఆత్మ అనేది ఎలా వచ్చింది, ఎట్లా ఆవిర్భవించింది, దాన్ని పుట్టు పూర్వోత్తరాలేంటి, స్వరూపం ఏంటి, దాని గురించి తెలుసుకుంటేనే మనకి దాని అవగాహన వస్తుంది. ప్లస్ దానిలో మనం స్థిరపడటానికి కూడా కావలసిన ఒక ధీరత్వం వస్తుంది. అంటే అన్ని తెలిసినప్పుడు ఎలా ఉంటుందండి, తెలియకుండా ఏదో వెళ్ళిపోతూ ఉంటాము. చెప్తున్న భాషను బట్టి వెళ్ళిపోతూ ఉంటాము రకరకాల. ఇప్పుడు న్యూ స్పిరిచువల్ సైన్స్ అంటే ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, చాలా మంది గురువులు పిఎస్ఎస్ మూవ్మెంట్ లోకి వచ్చినప్పుడు పత్రిక ధ్యానం చక్కగా ఇచ్చేశారు. ధ్యానం ద్వారా బోల్డ్ ఆధ్యాత్మిక సత్యాలు మనం అనేక అనుభవాల ద్వారా పొందుతూనే ఉన్నాం. కానీ మనకి అసలు బేస్మెంట్ ఏంటి అన్నది మనకి దాని నుంచి రాలా. ఎందుకు రాలేదంటే మనకి పత్రిక గారి ఉద్దేశం ఏంటంటే సాధన చేస్తూ వాడికి అన్ని తెలుస్తాయిలే అని చెప్పేసి. నిజంగానే సాధన చేసి వాడి జిజ్ఞాస, వాడికి తాపత్రయం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అన్ని తెలుస్తాయి. అదే మరి పత్రిక గారు ఇచ్చిన వివరణ ఏంటంటే చతుర్వేద పురుషార్థాలని ఈ యొక్క కాన్సెప్ట్ ఇంచుమించు 2009లోనే 2009లో ఇచ్చారండి ఈ కాన్సెప్ట్.
అది ఒక ఊరికే కూర్చుని ఉండగా అలా ఆయన నోటి నుంచి ధారాళంగా వచ్చేసింది. సో ఇట్లా మనకి ఆ బేసిక్ తెలియాలి. తెలిస్తే మనం దానిలో నిలబడతాం. పరుగులు పెట్టకుండా అసలు మన స్వరూపం ఇది, మన గుణాలు ఇవి, ఈ గుణాల్లో ఎక్కడున్నాము ఏంటి అని తెలుసుకోవడానికి బేసిక్ అన్నమాట. సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇది మన యొక్క స్వరూపం. మన స్వరూప స్థితి అంటే ఇది. ఎక్కడి నుంచి వచ్చాము, ఆ యొక్క మూల చైతన్యం నుంచి ఎలా ఆవిర్భవించాము, అలా ఏ గుణాలతో ఏ ప్రకృతితో ఎలా కలిసి ఉన్నామో, ఆ ప్రకృతి పురుషుడు కలిసి ఎలా అయింది, ఎలా ఎన్ని తత్వాలతో కలిసి ఉన్నాం అన్నది తెలుసుకున్నాం. సో ఈ పురుషాత్మ ప్రకృతి కలిసి, ఈ పురుషాత్మ అంటే ఈ యొక్క ఆత్మ ప్రకృతితో కలిసి 4 రకాల గుణాలతో, 4 రకాల గుణాలతో, 4 రకాల కర్మలతో, 4 రకాల వర్ణలతో ఏర్పడుతుంది. ఏంటో చెప్తాం. 4 రకాల గుణాలతో తెలుసుకున్నాం కదా, 4 రకాల కర్మలతో, కర్మలంటే ధర్మార్థ కామ మోక్షాలు. అలాగే 4 రకాల వర్ణాలు. వర్ణాలంటే ఇక్కడ వర్ణాలంటే ఏమిటి? ఈ 4 వర్ణాలకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. వర్ణాలంటే రంగు అని కాదు, ఇక్కడ గుణాన్ని బట్టి వర్ణం. చాతుర్వర్ణం మయా స్పృష్టం గుణ కర్మ విభాగశః అన్నారు. గుణ కర్మ అంటే నీ గుణాన్ని బట్టి ఏ కర్మ చేసినా ఆ కర్మకి నువ్వు అది ఆ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే గుణాలు వచ్చినాయి. అలా అలా ఏర్పడినాయి. వాస్తవంగా వాడు వైశ్య కుటుంబంలోనే పుట్టాడు, బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాడని కాదు ఇక్కడ. నీ గుణములను బట్టి వర్ణములు ఏర్పడినాయి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం చాలా పక్కా ఖండితంగా చెప్పారు. ఖచ్చితంగా చెప్పారు, నిర్దేశించి చెప్పారు. అంటే మనకి ఇవి వర్ణాలన్నీ ఎక్కడ పెట్టుకున్నాయి, నీ గుణాలను బట్టి వర్ణాలు వచ్చినాయి. అది వర్ణం అంటే. వర్ణం అంటే రంగులు వేరే, ఇక్కడ వర్ణం అంటే నీ గుణములను బట్టి కులం అని అంటారు కదా, అది ఏర్పడింది అని చెప్తున్నారు. సో 4 రకాల గుణాలతో, 4 రకాల కర్మలతో, 4 రకాల వర్ణాలతో ఏర్పడింది. ఏదండి ఈ యొక్క ఈ విరాట్ స్వరూపము ఏం చేయాలన్నది. సో ఏదైనా ఒక పువ్వుని ఏ నామంతో పిలిచినా దాని పరిమళం అదే కదా. దాని గుణం ఏంటి? దాని యొక్క పుష్పం యొక్క విచ్చిన తర్వాత దాని యొక్క గుణం ఏంటి? సువాసన వెదజల్లటమే. కాబట్టి ఏ పువ్వు ఏ పేరుతో పిలిచినా దాని గుణం ఏంటి? సువాసన వెదజల్లటమే. అలాగే కాబట్టి పుట్టుక బట్టి ఈ పేర్లు లేవు, గుణాలను బట్టి, పుట్టుకను బట్టి ఈ పేర్లు లేవు, గుణాలను బట్టి కర్మలు, కర్మలను బట్టి వర్ణాలు వచ్చినాయి అని చెప్పి భగవద్గీతలో చాతుర్వర్ణం మయా స్పృష్టం గుణ కర్మ విభాగశః అని పక్కాగా చెప్పారు కృష్ణ భగవానుడు. సో తమో గుణానికి సంబంధించిన కర్మలు వేరే, రజోగుణానికి సంబంధించిన కర్మలు వేరే, అలాగే సాత్విక గుణానికి సంబంధించిన కర్మలు వేరే, అలా శుద్ధ సాత్విక ప్లస్ నిర్గుణ గుణానికి సంబంధించిన కర్మలు వేరే. గుణాలను బట్టి కర్మలు ఉంటాయని చెప్తున్నారు కదా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే తమో గుణంతో విశేషంగా ఉన్నవారు. తమో గుణం అంటే ఏంటండి? బాగా ఇంకా ఎంతసేపు తన తినటం పడుకోవటం ఇంతే, అంతకంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి కుంభకర్ణుడు, అది ఆ స్థాయిలో ఉన్నవాడు. తమో గుణంతో విశేషంగా ఉన్న వారిని ఏమంటారు? శూద్రులు అని. రజోగుణంతో విశేషంగా ఉన్నవారు వైశ్యులని. అలాగే సాత్విక గుణంతో ఉన్న వారిని క్షత్రియులని, శుద్ధ సాత్విక ప్లస్ నిర్గుణ గుణంతో ఉన్న వారిని బ్రాహ్మణులని ఇలా విభజించారు. చాతుర్వర్ణ మయా స్పృష్టం అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారే, వాడి గుణాలను బట్టి కర్మలు వచ్చాయి, ఆ కర్మలు వర్ణాలుగా మారినాయి తప్ప పుట్టుకతో సహజంగా వాడికి కర్మలు ఏవి కాదు, ఈ వర్ణాలతో ఉన్నవాడు కాదు అని చెప్తున్నారు. కాబట్టి తమో గుణంలో విశేషంగా ఎవరైతే ఉంటారో వారి కర్మలు ఎలా ఉంటాయండి? కామపూరితంగా ఉంటాయి. కామపూరితం అంటే కోరికలు, నిరంతరం ఏదో కోరిక, వాడికి తినటమే ఇష్టమో, లేదంటే సినిమాలు చూడటమో, తిరగటమో, అలా తిరగటం, అలా కామపూరితంగా అంటే కోరికలతో ఉంటాడు. కామం అంటే కోరికలు, వాడికి ఆ కోరికతో సహజీవనం చేస్తాడనమాట. అట్లా తమో గుణంలో ఉన్న వారిని కామపూరితంగా ఉంటాయి. అంటే ఏంటి? భోజనము, ఎంతసేపు చక్కగా తింటాడు, నిద్రపోతాడు, మైథునం చేస్తాడు, అలా కొన్ని జన్మలు గడుస్తాయి. ఇవి కర్మలన్నీ తనువుతో చేసేవాడు. తనువు అంటే శరీరంతో చేసే కర్మలు. ఈ తమో గుణంతో చేసే కర్మలన్నీ శరీరంతో చేసే కర్మలు. ఈ భోజనం శరీరానికే కావాలి, నిద్ర శరీరానికి కావాలి, మైథునము శరీరానికి కావాలి కదా. అందుకని ఏమన్నారు? దీన్ని తమో గుణంతో చేసే కర్మల్ని ఈ శూద్ర గుణము అంటారన్నమాట. సో ఇవి శూద్రవర్ణం. అలాగే నెమ్మదిగా క్రమేపీ మన ఆ తర్వాత అంటే కొన్ని జన్మలు అలా తీసుకుంటాడు. లేదంటే ఆ తమో గుణంలో ఉన్న జన్మలు కొన్ని తీసుకుంటాడు. అలా క్రమేపీ కొన్ని జన్మల తర్వాత నెమ్మదిగా రజోగుణంలోకి ప్రవేశిస్తాడు. ఆ రజోగుణంలో ప్రవేశించి అప్పుడు ఏమవుతుంది? కొన్ని కామపూరితమైన అంటే తమో గుణంలో ఉన్న కోరికలు ఉంటాయి. ఆ తర్వాత కొంచెం అర్థంగా అంటే కొంచెం రజోగుణంలో కదా, ఏదో మంచి పనులు చేద్దాంలే అనిపిస్తుంది అనమాట. అటు తమో గుణం కోరికలతో సగభాగము, ఇటు రజోగుణం
సగం భాగము రెండు ప్లస్ అయి ఉంటాయి సమానంగా. అది సగం ఇది సగమై ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ తనువుతో పాటు చేసే కర్మలతో పాటు కర్మలతో పాటు మనసును కూడా ఉపయోగిస్తాడు. ఎవరండి? ఇక్కడ రజోగుణంలోకి వచ్చేటప్పుడు మనసును ఉపయోగిస్తాడు. కాస్త మంచి పనులు చేద్దాం అని చెప్పేసి. అంటే ఒక డబ్బు సంపాదించడమే కావచ్చు, కీర్తి ప్రతిష్టలపై మక్కువే కావచ్చు, లేకపోతే ఇలా ఏదైతే కొంచెం మంచి పనుల వాళ్ళకి సహాయం చేద్దామని ఇలా మనసును కూడా ఉపయోగిస్తాడు రజోగుణంలోకి వచ్చినప్పుడు. అయితే ఆ రజోగుణంలో సగభాగము తమో గుణం ఉంటది, సగభాగము రజోగుణం ఉంటది. ఈ రెండు ప్లస్ అనమాట. 100%కి అది 50, ఇది 50 ఉంటది. తమో గుణం 50, రజోగుణం 50 ఉంటది. అది వచ్చేటప్పుడు ఏమవుతుంది? వైశ్యవర్ణము అవుతుంది. ఇందాక చెప్పుకుంది శూద్రవర్ణము. శూద్రవర్ణము పూర్తిగా కోరికలతో ఉన్నవాడు, అంటే ఈ శరీరాంతో పని చేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు శూద్రవర్ణము. వాడికి పూర్తిగా తమో గుణంతోనే ఉంటాడు, 100% ఉంటాడు. కానీ రజోగుణానికి వచ్చేటప్పటికి తమో గుణం 50% ప్లస్ రజోగుణం 50% ఉంటది. ఇది రజోగుణ సంపాదన. వాడి దాన్ని ఏమంటారు? వైశ్యవర్ణము అంటారు. సో అలా ఇంకా పరిణామ క్రమంలో జరుగుతూ సాత్విక గుణంలోకి ప్రవేశిస్తాడు. ఆ సాత్విక గుణంలో ప్రవేశించేటప్పుడు ఆ తమో గుణం ఉంటుంది. ఆ తమో గుణం అంటే కోరికలతో పాటు మరి అర్థం అంటే సంపాదించడంతో పాటు రజోగుణంతో పాటు ధర్మపూరితమైన కర్మలు కూడా చేస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇందాక శరీరము ప్లస్ మనసు అన్నారు కదండి. శరీరమేమో తమోగుణానికి సంబంధించింది, రజోగుణానికి వచ్చినప్పుడు శరీరము ప్లస్ మనసు అయింది. ఇప్పుడు మరి మూడోది ఏంటి? ఈ యొక్క ఆత్మ పరిణామం సాత్విక గుణానికి వచ్చేటప్పుడు శరీరము ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి. బుద్ధి అంటే ఇది చెయ్యొచ్చా లేదా అని బుద్ధి ఒక విశ్లేషణ చేస్తుంది కదా. శరీరంతో పాటు తమ గుణంలో పనిచేస్తుంది, రజోగుణంలో మనసు కూడా పనిచేస్తుంది. ప్లస్ సాత్విక గుణానికి వచ్చేప్పటికి మంచి చెడులు ఆలోచిస్తాడు. అరే బుద్ధి ఉందా వీడికి అని చెప్పేసి అంటాం కదా, బుద్ధి లేదురా అని చెప్పేసి అంటున్నా. అంటే ఇక్కడ మూడో దానికి వచ్చేప్పటికి బుద్ధి అనేది పనిచేస్తుంది. శరీరము ప్లస్ మనసు ప్లస్ బుద్ధి అనేది కూడా ఉంటుంది. ఇలా ఉపయోగిస్తారు. అంటే వారి క్షేమంతో పాటు వారు హాయిగా ఉంటూ వారి క్షేమం చూసుకుంటూ ప్రజాక్షేమాన్ని కూడా చూస్తూ ఉండేవాడు ధర్మయుతంగా జీవిస్తున్నవారు. ఈయన ఏమంటారు? క్షత్రియ వర్ణం అంటారు. మూడవ అంటే తను హాయిగా ఉంటూ ఇతరులను కూడా శుభ్రంగా ఉండాలి, మంచిగా ఉండాలి, వాళ్ళకు కూడా కాస్త సాయం చేయాలి, లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించాలని ఒక క్షత్రియ ధర్మం ఏంటంటే, ఎప్పుడు క్షత్రుడు అంటే రాజ్య పరిపాలన చేసేవాడు క్షత్రుడు అంటారు. అంటే వాడితో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఉంచాలని ఒక చక్కటి ఉద్దేశం కలిగిన వాడు క్షత్రియ వర్ణం. సో ఈ విధంగా ఇక్కడ ఇది జరుగుతుంది అనమాట. అలాగా నెమ్మదిగా ఇంకా పరిణామ క్రమానికి వచ్చేటప్పటికి ఈ సృష్టి కమల ఇంకా ఆత్మ పురోగతి చెందుతూ శుద్ధ సాత్వికత అలాగే ప్లస్ నిర్గుణం కూడా చేస్తుంది. నిర్గుణం అంటే శుద్ధ సాత్వికతలో ఇంకా మరింత ఉన్నతం. చూడండి, మనకి మన మాస్టర్లు అంటే చక్కగా ప్రశాంతంగా ఉంటారు. సాత్వికత వచ్చిన వాడు, శుద్ధ సాత్వికత వచ్చిన వాళ్ళు అంటే ఎక్కడా అలజడి ఉండదు. ఎంత ఆటుపోట్లు వచ్చినా అలా నిశ్చల స్థితిలో ఉండగలుగుతుంటారు. ఎలాంటి పరిసరాలున్నా, ఎలాంటి వాతావరణం ఉన్నా, ఎలాంటి స్థితుల్లో ఉన్నా కూడా నిశ్చల స్థితిలో నిర్మలంగా ప్రశాంతంగా ఉండగలిగితే శుద్ధ సాత్వికత. దానికి ఎలా ఉంటుంది? అది అంటే గుణాలకు చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి దాని ప్లస్ నిర్గుణం అని కూడా భావిస్తారు. సో ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఈ పురోగతి చెందేటప్పటికీ శుద్ధ సాత్వికతలో ఆ జ్ఞానాన్ని అంటే ఒక అనుభవాన్ని కూడా, ఈ 3 జన్మల అనుభవాన్ని కూడా సంతరించుకుంటారు కదండి. ఎన్నో జన్మలు తీసుకుంటారు. ఆ జన్మల్లో ఉన్న అనుభవాన్ని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవాన్ని పొందుతూ పరిణామ క్రమంలో వచ్చేటప్పటికి అనేక కోణాలు జ్ఞానాన్ని సంతరించుకుంటారు. కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకమైన మోక్ష స్థితి అంటే జ్ఞాన పరిపక్వత వస్తూ ఉంటుంది. అందుకని అక్కడికి వచ్చేటప్పుడు మంచి పనులు చేస్తారు, మోక్షదాయకమైన పనులు. అంటే ఈ ఆత్మ అంటే ఈ జీవుడు తీసుకున్నవాడు వీడు మరలా ఆ దైవంతో ఉండాలనే ఒక మంచి కర్మలు చేస్తూ ఉంటాడు. పిచ్చి పిచ్చి పనులను చేయకుండా చక్కటి కర్మలు చేస్తూ ఉంటాడు. మనందరం ఏం చేస్తున్నాము? పత్రికారికి అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క ధ్యాన జగత్తు, ధ్యాన శాకాహార జగత్తు, ధ్యాన పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు ఇవన్నీ చేస్తున్నాం కదా ఆయన ఆశయాలకు అనుగుణంగా. సో ఇలాంటి పనులన్నీ లోక కళ్యాణార్థంకు చేస్తూ ఉంటాడు. ఆ స్థితికి వచ్చిన వాడు అంటే జ్ఞానాన్ని సంతరించుకున్నవాడు, జ్ఞానాన్ని సముపార్జించిన వాడు ఈ విధమైన కర్మలు చేస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చేది ఇప్పుడు ఏమవుతుందండి? తనువు ప్లస్ మనసు ప్లస్ బుద్ధి ప్లస్ జ్ఞానము = పరిపూర్ణ జ్ఞానము. దాన్ని ఏమంటారు? బ్రాహ్మణ వర్ణము. మొట్టమొదటిది శూద్రవర్ణం, రెండోది వైశ్యవర్ణం, మూడోది క్షత్రియ వర్ణం, నాలుగోది బ్రాహ్మణ వర్ణం. ఇది
చాతుర్వర్ణం మయా స్పృష్టం గుణ కర్మ విభాగసహ అన్నది నీ యొక్క గుణములను బట్టి కర్మలు వచ్చాయి, వర్ణాలు వచ్చాయి తప్ప పుట్టుకతో ఈ వర్ణాలు లేవు అన్న విషయాన్ని చాలా చక్కగా ఖచ్చితంగా భగవానుడు ఇచ్చారు. సో కాబట్టి ఇలా మన పురోగతిలో 4 స్థాయిల్లో పురోగతి చెందిన తర్వాత ఏమవుతుంది, శరీరము అంటే చూడండి, శరీరము ప్లస్ మనసు అంటే ఆ రెండిట్లో 50-50గా ఉన్నాయి. తర్వాతకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, సగం సగం ఆ సాత్విక గుణంలో వచ్చేటప్పుడు 75% సాత్విక గుణం అవుతుంది, 25% రజోగుణం తమోగుణం తగ్గిపోతుంది అనమాట. రజోగుణం తమోగుణం పాళ్ళు తగ్గిపోయి సాత్విక గుణంలో వచ్చినప్పుడు 75% తమోగుణంలో ఉంటాడు. సో ఇది అంటే అక్కడక్కడ మనం ఎంత శుద్ధ సాత్వికతలోకి వచ్చినా కూడా అప్పుడప్పుడు మనకి ఆ కోపము తాపము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి, వస్తూనే ఉంటాయి, సహజం అది, ఎంతటి మహర్షులకు కూడా వస్తూ ఉంటాయి. అందుకని ఆ పాళ్ళు తక్కువగా తనలో ఉంటాయి, అన్ని పూర్తిగా సమస్య పోవు. సో ఈ విధంగా ఉంటాయి అంటారు. కాబట్టి మొట్టమొదటి జన్మలో ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నామండి, మొదటి శూద్రవర్ణము, రెండోది వైశ్యవర్ణము, మూడోది క్షత్రియ వర్ణము, నాలుగోది బ్రాహ్మణ వర్ణము. సో ఈ 4 వర్ణాల గురించి చక్కగా చెప్పారు. అంటే భూమి మీదకి భౌతిక శరీరధారి అయి వచ్చిన మానవుడు ఏ ధర్మములతో నివసించాలి, ఏ ధర్మములతో వ్యవహారం చేయాలి, ఏ గుణాలతో ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలన్న విషయాన్ని మానవుడికి అందించారు ఋషులు అన్నది. సో ఇట్లా మొట్టమొదటి జన్మలో శూద్ర ప్రవృత్తిలో ఉన్నప్పుడు ఏమంటాడు, శూద్ర ప్రవృత్తిలో ఉన్న అహం దేహోస్మి, అహం దేహోస్మి అంటే ఏంటి, నేను దేహాన్నే అనుకుంటాడు. మొట్టమొదటి శూద్ర వర్ణంలో ఉన్నప్పుడు నేను దేహాన్నే, ఆడికి ఆత్మగీత్మ తెలియదు, అవన్నీ నైజంతా అంటారు. అంటే నేను శుభ్రంగా హాయిగా ఈ దేహం ధరించాను కాబట్టి హాయిగా తింటాను, తిరుగుతాను, ఆనందంగా జీవిస్తాను, అది దాన్ని ఏమంటారు, అహం దేహోస్మి, అహం దేహోస్మి అంటారు. అంటే నేను దేహాన్ని అనుకుంటాడు. అతని కర్మలన్నీ ఎలా ఉంటాయి, కామపూరితంగాను కోరికలతోనే ఉంటాయి. అలాగే అది మరి వాడి సహజాతి సహజం, అది తప్పేం కాదు. ఆడి గుణాలు అలా ఉన్నాయి కాబట్టి ఆ గుణాలు తగ్గట్టు వాడు ఉంటున్నాడు. చూడండి, మన సమాజంలో ధ్యానం చెప్పాలని మనం ఆ రూల్స్ చేస్తూ మనం పరుగులు ఎడుతూ ఉంటాం కదా, అందరూ తీసుకోరు కదా ధ్యానాన్ని. ఎందుకు తీసుకోరు, వాడికి అది ఇంకా పరిపక్వత రాలేదు. వాడు రానప్పుడు మనం ఎంత పోస్తుందో మాత్రం వాడికి ఏమర్థం అవుతుంది. అందుకని వాడికి ఇంకా ధ్యానానికి అర్హుడు కాడని మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే జ్ఞానం ఉన్నవాళ్ళం కాబట్టి వాడు ఇంకా తీసుకోవటం లేదంటే ఇంకా వాడు ఆ స్థాయికి రాలేదులే అని మనం తెలుసుకోవాలి. వాడిని చిన్నబుచ్చుకోడు సుమా, మళ్ళీ అది చిన్నబుచ్చుకుని కూడా తప్పే. ఓహో వీడికి ఇంకా పరిపక్వ స్థితి రాలేదని మన మనసులో అనుకోవాలి. వాళ్ళని చిన్న బుచ్చుతో మాట్లాడటం కూడా తప్పే సుమా, అది కూడా మనం చేస్తూ ఉంటాం, కానీ అది కరెక్ట్ కాదు. సో ఈ విధంగా మొదటి జన్మలో ఉన్నప్పుడు శూద్ర ప్రవృత్తితో ఉన్నప్పుడు అహం దేహోస్మి, నేను దేహాన్ని అనుకుంటాడు. అలాగే వాడికి కోరిక కూడా శరీరం పైనే ఉంటది, ఈ శరీరాన్ని చక్కగా చూసుకోవాలి, నాకు కావాల్సిన కోరికలను తీర్చుకోవాలి అన్నట్టే ఉంటది అది. ఇక నెక్స్ట్ వైశ్య ప్రవృత్తిలోకి వచ్చినప్పుడు ఏముంటుంది, నేను దేహాన్ని ప్లస్ మనసును కూడా అని చెప్పుకున్నాం కదా, అలాగే నేను దేహాన్ని అలాగే మనసు కూడా నాకుంది కాబట్టి ఇక్కడ భౌతిక కర్మలే ఉంటాయి. కానీ భౌతిక కర్మలు అంటే ఈ భౌతిక కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, ఇవి మాత్రమే సత్యం అనుకుంటాడు, అంతకంటే మించింది తెలియదు. ఎవరికండి, ఈ రెండో వాడికి. ఎవరు వాడు, రజోవర్ణంలో ఉన్నవాడు. సో అంటే ఈ భౌతిక కర్మలే ఉంటే కళ్ళతో చూసింది, చెవులతో విన్నది కరెక్ట్ అనుకుంటాడు. కానీ ఇక్కడ సైన్స్ ఉందని అక్కడ ఏమంటుంది, సైన్స్ ఉంటుంది. అంటే వీడు ఇది రుజువు ఇస్తే చూస్తానంటాడు, ఇది రుజువు, అది కరెక్టా కాదా అని చెప్పి నాకు రుజువు చూపించాలంటాడు. అక్కడ సైన్స్ తప్ప వేరే ఆధ్యాత్మికత ఉండదు. దేనిలోనండి, రెండో దానిలో అయినా శూద్రవర్ణము రజోవర్ణములో. అయితే ఇక్కడ మనసుపై ఏకాగ్రత స్పష్టత ఉండాలి అంటుంది. సో మనసు ఉంది కదా, కాబట్టి మనసు ఒక క్లారిటీ కావాలి వాడికి. సో అక్కడ వరకు అంతవరకు ఏకాగ్రతతో మనస్సుతో ఉంటాడు ఆ రజోవర్ణంలో వచ్చేప్పటికి. అలా కొన్ని జన్మల తర్వాత భౌతికవాదం నుండి ఆత్మవాదంలో ప్రవేశిస్తుంది. అట్లా కొన్ని జన్మలు తీసుకుని నెమ్మదిగా ఆత్మ అనే వాదంలో, ఆత్మవాదం అంటే ఈ ఆత్మను నేను అన్న స్థితికి వస్తుంది అనమాట. అంటే క్షత్రియ ప్రవృత్తిలో శరీరము మనసు బుద్ధిని ఉపయోగించి కామ అర్థంతో పాటు ఎక్కువగా ధర్మంలో చేరుస్తాడు. అంటే క్షత్రియ ధర్మానికి వచ్చేప్పటికి, అంటే క్షత్రియ తత్వం అంటే శరీరాన్ని పోషించుకుంటాడు, మనసుతో కూడా కలిసి ఉంటాడు, అలాగే ఇతరులకు తనకు కావలసిన పని చేసుకుంటూ ఇతరులకు కూడా ఆ క్షత్రియ ధర్మం అంటే ఇతరులు కూడా ఎలా పరిపాలించాలో, వాళ్ళకి ఏమేం కావాలో అలాంటి కోరిక, అలాంటి పనులు కూడా వాడు చేస్తూ ఉంటాడు. ఎవరండి, ఈ యొక్క క్షత్రియ వర్ణానికి వచ్చేటప్పటికి అంటే ధర్మ కార్యాలను చేస్తూ ఉంటాడు ఎక్కువ.
అందుకే వాళ్ళు చెరువులు తవ్వించడం, చెట్లు నాటించడం ఇలాంటివన్నీ మనం పుస్తకాల్లో చదువుకుంటాం ఇదివరకు. ఆ క్షత్రియ ధర్మం ఏంటంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసే గుణమే క్షత్రియ ధర్మం. సో ఈ విధంగా తర్వాత మరలా కొన్ని జన్మలకు బ్రాహ్మణోత్తములుగా వచ్చినప్పుడు ఏమవుతుంది, కామ అర్థ ధర్మాదులు తగ్గి కోరికలు తగ్గుతాయి. ధర్మం కూడా వాళ్ళకి చేయాలని ఆల్రెడీ అది సహజంగానే ఉంటది. కామ అర్థ ధర్మాదులు తగ్గి, అంటే డబ్బు సంపాదన గాని ఈ ధర్మం గాని తగ్గి జ్ఞానపూరితమైన ఇవన్నీ తగ్గిపోతాయి. జ్ఞానం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే వారు సంపాదించిన జ్ఞానం ఉంది చూసారా, ఈ సనాతన ధర్మంలో ఉన్న మన ఏదైతే ఉందో ఆ జ్ఞానము ఎక్కడుంటుందండి? ఇదంతా వాగ్భవ కూటమని చక్కగా లలితా సహస్రనామాలు చెప్తుంది. బ్రాహ్మణులకి ఇదే ముఖమే. అంటే మన జ్ఞానం అంతా ఇక్కడే ఉంటుంది. అందుకని వాగ్భవ కూటమని చెప్తారు. సో ఈ జ్ఞానం అంతా ఇక్కడ ఉంటుంది. అది బ్రాహ్మణత్వం. సో ఇన్ని కామము, కోరికలు, అర్థాలు, డబ్బు సంపాదించడం, ధర్మం ఇవన్నీ వాళ్ళకి తర్వాత. ఫస్ట్ ఎప్పుడు వాళ్ళకి జ్ఞాన పరిపూర్ణులు అవుతారు. జ్ఞానాన్ని సంపాదించుకుని వస్తారు అనమాట. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సంపూర్ణంగా మోక్షదాయకమైన పనులే చేస్తారు. మోక్షదాయకం అంటే ఈ ఆత్మక పురోగతికి చెందించేయి. ప్రతి ఒక్కళ్ళని తాను పురోగతి చెందుతూ ఇతరులను కూడా ఆ ఆత్మ వైపుకు, ఆత్మ పురోగతి వైపుకు చేసే ప్రసంగాలు, ఆ యొక్క వక్తలు అలా ఉపదేశం చేస్తారు. అంటే తాను చైతన్యం పొందుతూ ఇతరుల యొక్క ఆత్మలు కూడా చైతన్యం పొందే రకరకాలైన జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉంటారు. అదే వక్తలు. ఇప్పుడున్న ప్రసంగించే వక్తలు కావచ్చు, ఋషులు కావచ్చు, మన గురువులు కావచ్చు. వచ్చిన గురువులందరూ కూడా వారి కోసం వారు ఆల్రెడీ వారు పరిపూర్ణమై ఉన్నారు కాబట్టి వారు తెలుసుకున్న జ్ఞానాన్ని, ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పత్రిక సరే మనందరము మరెవరు ఎలా వచ్చారో నాకు తెలియదు కానీ ఒకనాడు మేము సాధారణ మనుషులమే. అప్పటికి ఆత్మజ్ఞానం లేని వాళ్ళమే. పత్రిసారి పరిచయం అయిన తర్వాత ఆయన సాంగత్యంలో సాధన చేస్తూ మన ఆ వైపుగా మనల్ని ప్రయాణింప చేస్తున్నారు కదా. ఆయన ఇచ్చిన జ్ఞానంతో కావచ్చు, ఆయన చేసిన సాంగత్యాలతో కావచ్చు, ఈ విధంగా మనం ఇంతవరకు ఇంత పరిణితి చెందాం కదా. సో ఇది అన్నమాట. అంటే ఆ జ్ఞానము ఎవరైతే గురువు ఒక జ్ఞానపూర్ణంగా వచ్చాడో వాడు తాను పొందుతూ ఇతరులను కూడా ఆ వైపుగా మళ్లించేవాడే గురువు. వాడే జ్ఞాని. సో అలాంటి జ్ఞాని వాళ్ళు ఏమంటారు? బ్రాహ్మణ వర్ణము అంటారు. కాబట్టి ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జ్ఞానం నుండే వస్తుంది. ఈ జ్ఞాన పరిపూర్ణమైన జ్ఞానం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే ఆ విధమైన ప్రసంగాలు వస్తాయి, ఆ విధమైన మాటలు వస్తాయి, ఆ విధంగా చైతన్యాన్ని, ఆ విధంగా ఆత్మని చైతన్యవంతం చేసే స్థాయిలోనే పనిచేస్తూ ఉంటారు వారు బ్రాహ్మణ వర్ణము. సో ఇలా కామము ప్లస్ అర్థము రెండు భౌతిక జీవితానికి సంబంధించినవి. కామం అంటే కోరికలు, అర్థం అంటే డబ్బు సంపాదించడం. ఈ రెండు దేనికి సంబంధించినవి? భౌతిక దేహానికి సంబంధించినవి. ధర్మము, మోక్షము రెండు ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవి. ఇది ఆధ్యాత్మికత. అది భౌతికత, ఇది ఆధ్యాత్మికత. అయితే ఇలా మానవుని అంతర్గుణాలను బట్టి బాహ్య కర్మలన్నీ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. మానవుడు అంతర్గుణాలను బట్టి మన లోపల గుణాలు ఏవైతే ఉన్నా అవి వాటిని బట్టి మనం బాహ్య కర్మలు చేస్తూ ఉంటాం. చాలా మంది మొహం చూడగానే తెలిసిపోతూ ఉంటది. అంటే వీడి లోపల ఏముందో అర్థం అవుతుంది. ఒక్కొక్కరు నటించినా అది సహజం కాదు. సహజంగా ఏంటంటే లోపల ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలని బయటికి వ్యక్తం చేస్తారు, ఆ విధంగానే ప్రవర్తిస్తారు. అంటే నీ లోపల అంతర్గుణాలే బాహ్య కర్మలుగా వస్తాయని చెప్తున్నారు. అందుకని మానవుడు ఏం చేశాడు? అహం దేహోస్మి నుంచి ఇందాక చెప్పుకున్నాక నేనే దేవుణ్ణి, నేనే ఈ దేహాన్నే నేను అన్నాడు కదా. మొట్టమొదటి స్థాయిలో శూద్రవర్ణములో ఈ దేహాన్నే నేను అన్నాడు కదా. ఆ దేహాన్ని నేను అన్న దగ్గర నుంచి ఎక్కడికి వస్తాడు? నేనే దైవాన్ని అనే దగ్గరకు వస్తాడు. అహం బ్రహ్మస్మి దగ్గరకు వస్తాడు అనమాట. సో ఇలా మానవుని లోపల అంతర్గుణాలను బట్టి బాహ్య కర్మలు ఉంటూ ఉంటాయి. మానవుడు ఎదుగుదల ఎలా ఉంటుంది? అహం దేహోస్మి అంటే నేనే దేహాన్ని అన్న వాటి దగ్గర నుంచి నేనే దైవాన్ని అనే స్థితికి దాకా ఎదుగుతాడు మానవుడు పరిణామ స్థితిలో. ఇది పరిపక్వ దశ, పరిపూర్ణ దశ, పరిపూర్ణ జీవిత అనుభవాన్ని పొందే స్థితికి చేరతాడు అని చెప్తున్నారు. కాబట్టి ఏదండి? రెండు భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం. కామ అర్థాలు భౌతిక జీవితం అయితే ధర్మ మోక్షాలు ఆధ్యాత్మిక జీవితం. ఈ రెండు ఎలాంటివి తెలుసా? ఒక నదికి గట్టులు లాంటివి. అవి రెండు బ్యాలెన్స్ గా ఉంటేనే మన జీవితం చక్కగా పరిపూర్ణంగా వెళ్తుంది. చూడండి, నది పొంగిందనుకోండి, ఒడ్లన్నీ కొట్టుకుపోతాయి. ఒడ్డు లేదు, ఏరు లేదు, ఏరులా కొట్టుకుపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఉండాలి.
ఈ కామ అర్థాలు ఒక గట్టు అయితే ధర్మ మోక్షాలు ఒక గట్టు. ఈ 2 గట్టులు మధ్యలో నది చక్కగా ప్రవహిస్తుంది. అలా మన జీవన విధానం కూడా చక్కగా అలా ప్రవాహంలాగా వెళ్ళాలి. ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ, సమ్మేళనం చేసుకుంటూ మన జీవన ప్రవాహం సాగించడమే అసలైన ఆధ్యాత్మికత, అసలైన ఆత్మజ్ఞానము అని చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఇలా మన ఆత్మ యొక్క పరిణామ క్రమంలో పురోగతి చెందుతూ మోక్ష స్థితిని పొంది చివరికి ఆ దేవతా గణములో చేరతాం. దైవ గణములో అంటే దైవత్వ లక్షణాలు సంపాదించుకుంటున్నాం కదా, ఇంతదాకా చేసి ఆ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాం కదా. ఆ జ్ఞానం ఎప్పుడు ఎటు తీసుకెళ్తుంది? దేవతా గణంలో చేరే దాకా తీసుకెళ్తుంది. అంటే మానవ లోకం నుంచి దేవలోకంలోకి వెళ్తాం. అంటే ఎక్కడికో దేవలోకంలో కంటే వేరే లోకంలో కాదు, ఇక్కడే మానవుడిగా ఉంటేనే దైవత్వాన్ని సంప్రదించుకుని దైవత్వాన్ని సంతరించుకున్న గుణాలతో ఉంటాము, దైవీ గుణాలతో ఉంటాము. దైవీ గుణాలు అంటే ఏంటండి? మనలో ఎప్పుడైతే ఆ దైవాన్ని దర్శిస్తావో నీలో శాంతి, దయ, కరుణ, కటాక్షము, అలాగే ఎవరిని చూసినా చూడండి, ఒక్క విషయం గమనించుకోండి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో మంది మాస్టర్స్ ని కలుస్తూ ఉంటాం. అంతమంది మాస్టర్స్ మనకు అసలు తెలుసా? ఈ రోజున సరిత నాకెవరో తెలియదు, మీరెవరో నాకు తెలియదు. కానీ ఎప్పటి నుంచో చూసిన ఒక అనుబంధం ఉంటది. ఎక్కడో మన అందరం కలుసుకుని ఇదంతా మన పరిచయాలు మనందరం ఒకటే అనిపిస్తుంది. అదే ఆధ్యాత్మికత. అదే అది అది ఆధ్యాత్మికత పరిపూర్ణత అంటే మన లోపల ఆ దైవాన్ని ఏదైతే సాక్షాత్కరింపు చేస్తున్నామో ఇతరుల్లో ఉన్న ఆత్మతత్వాన్ని చూసినప్పుడు ఇక అది మన కనెక్టివిటీ అవుద్ది. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది చూడాల్సిన చూడండి, ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా మనకు అంత బంధం ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా మనం సఖ్యత లేకుండా సరే నడుపుతూ ఉంటాం. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం కలిసిన వ్యక్తులతోటి ఎలా ఉంటదండి? అసలు ఎన్నాళ్ళ నుంచో చూసినట్టు వీళ్ళు మన వాళ్ళే అని అనిపిస్తుంది. అది ఆధ్యాత్మికత, అది ఆనందం. సో కాబట్టి అది అలాంటి లక్షణాలు, అలాంటి గుణాలు మనలో ఉత్పన్నం అవటమే దైవీ లక్షణాలు. అంటే మనలో ఆ దైవీ లక్షణాలు సంతరించుకున్నాయి కాబట్టి, అందరి యందు ఆ దైవత్వం చూస్తున్నాం కాబట్టి ఆ దైవీ గుణాలతో సంతరించుకుని ఉన్నాము. అది దేవతాగణము. అంతే తప్ప ఎక్కడో దేవతాలోకంలోకి వెళ్ళవసరం లేదు. ఇక్కడ ఉండే దేవతాలోకం మనం సృష్టించుకుంటున్నాము. అలా దేవతాలోకంలో మనందరము గడపబడుతున్నాం, మనందరం కలుస్తున్నాం, మనందరం ఆనందం పొందుతున్నాం. ఈ లోకం ఈపీఎస్ఎస్ మూమెంట్ లో మనకు జరుగుతుంది కూడా అదే, వాస్తవంగా చెప్పాలంటే. సో ఇలా ఈ 4 రకాల పురుషార్థాలు అందరికీ ఉండవలసినవే. ఏ పురుషార్థాలండి? కామ, అర్థ, ధర్మ, మోక్షాలనే పురుషార్థాలు అందరికీ ఉండాలి. ఆ 4ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇందా చెప్తున్నారా, కామ, అర్థ భౌతిక జీవితము, ధర్మ, మోక్షాలు ఆధ్యాత్మిక జీవితం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది 50%, అది 50%. ఈ రెండింటిని ఎవడైతే బ్యాలెన్స్ చేసుకుంటాడో వాడే మోస్ట్ బ్యాలెన్స్డ్ లైఫ్ అనుభవిస్తాడు. అంటే అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవిస్తాడు అన్నది కృష్ణుడు చక్కగా అన్నిటి యందు సమస్థితిలో ఉన్నాడు కదా. ఆయన ఎంత కష్టం లేదండి ఆయనకి. పుట్టిన దగ్గర నుంచి ఆయన ఏనాడన్నా సుఖపడ్డా? పుట్టిన దగ్గర నుంచి ఆయనకి శత్రువులే. మరి అన్నిటినీ చిరునవ్వుతోనే ఎదుర్కొంటూనే ఉన్నాడు నిర్యాణం అంతవరకు. ఎంత బ్యాలెన్స్ గా ఉన్నాడు, ఎంత సమస్థితిలో ఉన్నాడు. సో ఆ విధంగా మనం రావాలంటే ఈ కామ, అర్థ, ధర్మ, మోక్షాలను ఈ రెండిటి గట్టుల మధ్యలో మన జీవిత ప్రవాహాన్ని చక్కగా నడుపుకుంటూ ఉండడమే సరైన పరిపూర్ణ జీవిత సత్యము అని చెప్తున్నారు. సో ఇలా సమన్వయం చేసుకున్న వాడే పురుషోత్తముడు. ఇందాక పురుషుడు అని ఆత్మ అన్నాం కదా. పురుషోత్తముడు అంటే ఆత్మ ఉన్నతి పొందిన వాడే పురుషోత్తముడు. ఆత్మను ఉత్కృష్ట స్థితిలో తీసుకువెళ్ళినాడే పురుషోత్తముడు. ఇది ఆత్మ యొక్క విరాట్ స్వరూపము. అంటే మన యొక్క ఇది స్వరూపము. ఆది నుండి ఆత్మ యొక్క మూల కథ, ఆది నుండి మూలము నుండి ఆత్మ కథ తెలుసుకోవడం అంటే ఇదనమాట. అంటే మన తత్వం ఏంటి, మన స్వరూపం ఏంటి, మన మూల చైతన్యం నుండి ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పెడతాము, ఆ చేరడం అనే స్థితి ఏంటి అన్నదే ఆధ్యాత్మిక జీవితము. అది ఆత్మజ్ఞానము. ఆధ్యాత్మికత అంటే స్వ ఇచ్ఛ, అంటే మన ఇష్టం. ఇది ఎవరి ద్వారా ప్రలోభించి రాలేదు. ఆ మూల చైతన్యానికి ఎలా అయితే ఇష్టము కలిగిందో, ఎలా అయితే సృష్టి సంకల్పం కలిగిందో, అదే విధంగా మనము కూడా ఆ విధంగానే స్వ ఇచ్ఛతో జీవితాన్ని అనుభవించడానికి తీసుకుని వచ్చిన వాళ్ళము. కాబట్టి ఈ మౌలిక సృష్టి రహస్యాన్ని అవగాహన చేసుకోవటమే ఆధ్యాత్మికత ఆది మూలము అన్నది
ఇది ఆత్మలోనే తెలుస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికతలోనే జయము ఉంది, విజయము ఉంది. ఇది ఎలా తెలుస్తుందంటే అనునిత్య సాధన ద్వారా, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యము ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, పరిశోధన చేసుకుంటూ అలా ఆ వైపుగా ప్రయాణం చేయటమే అసలైన ఆధ్యాత్మిక ప్రయాణము. ఇది ఆది నుండి ఆత్మకథ. మిత్రులారా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.